ఈ రోజు నేను మీ ముందుకి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే తీసుకొచ్చేసాను. ఎంతో లక్షల మందిని దాటుకుంటూ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అక్కడున్న 45 మెంబర్స్ని కూడా క్రాస్ చేసుకుని టాప్ 15లో నిలిచింది. తనే మన దాలియా. హాయ్ దాలియా. హలో. అయితే మాకు జనాలందరికీ అర్థం కాదు ఏంటంటే, నేను 5 కిలోమీటర్స్ రన్ చేశాను అని అంటే 5 కిలోమీటర్స్ రన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది. నేను అది ఇలా ఆడిషన్కి వెళ్ళడము దేనికో వెళ్ళడం వల్ల నైట్ అక్కడ స్టే చేసే పొజిషన్ వచ్చింది నాకు. ఉన్నప్పుడు నేను వెళ్ళిన దానికి అది నా అవసరము, మీ అవసరాలు అవ్వాలంటే మాకేం కావాలో మీరు మాకు అది ఇవ్వాలి అని అబ్యూజివ్గా టచ్ చేయడం. 16 to 15 years అమ్మాయిని ఆ ఏజ్లో సెక్షువల్గా చూడాలనుకున్న వాళ్ళు ఒకరు, యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా. అమాయకురాలు మనం చెప్తే వింటది, జాబ్ కోసం ఏమైనా చేసేస్తుంది. బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్. బిగ్ బాస్ అనగానే చాలా మంది చెప్తుండే ఇది పెద్ద స్క్రిప్టెడ్ అని, కానీ వీళ్ళ పేరుకి బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఏంటి అసలు? మీరు అక్కడ స్క్రిప్టెడ్ అయితే బిగ్ బాస్ వల్ల కొన్ని రీల్స్ యాక్టివ్ అయ్యాయి. దాంట్లో కింద కామెంట్స్లో ఏమని అంటే, ఆ అమ్మాయి ఎందుకు షర్ట్ బటన్ ఎట్టుకోలేదు, అవును డ్రెస్సింగ్ కోసం కాదు బ్రో, డ్రెస్సింగ్ మ్యాటరే కాదు. అయినా అంత పెద్ద షోలో మీ డ్రెస్సింగ్ చూస్తున్నారంటే మీ మైండ్ సెట్ అంత కిందికి ఉందన్న. అంటే బిగ్ బాస్ అనేది అందరూ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్ అందరూ నాకు ప్యాషన్, నాకు ఇష్టం, నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాను, అందుకే నా కోరికే అది, నా గోలే అది అని ఎలా చెప్తున్నారు. అంటే మీకు అంత కాదు, జస్ట్ ఒక ఆప్షన్ బిగ్ బాస్ అనేది? లేదు ఆప్షన్ కాదు. మా ఫాదర్ అసలు బాగాలేరు, తన హెల్త్ బాగాలేదు. తనకి 2-3 months అవుతుందంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మా ఫాదర్కి నాకు అంత రిలేషన్ లేదు చిన్నప్పటి నుంచి, మాట్లాడకపోవడం కానీ. అంటే ఆయనకి ఏమైనా కావాలంటే తను కూడా నన్ను డైరెక్ట్ అడగరు. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదా, అయ్యో వీళ్ళు ఫాదర్ని మంచిగా హగ్ చేసుకుంటున్నారు. నేను చేసుకోలేదు ఎప్పుడు. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే నీ లైఫ్లో చాలా మంది బెస్ట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒక్క పర్సన్ గురించి చెప్పండి. మై మామ్. ఏదైనా నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా. ఈవెన్ దో ఇది ఒక అబ్యూస్ తప్పితే అన్నీ వెళ్ళి చెప్పుకుంటా. నా చేతిలో పెన్సిల్ ఇరిగిందన్నా కూడా మా అమ్మకి వెళ్ళి చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ మామ్స్కి. అందులో కాఫీని ఒకటి బాగా హైలైట్ చేశారు కదా మీకు. అసలు కాఫీ ఎందుకు స్టార్ట్ అయిందంటే, మేము ఆఫ్ స్టేజ్ ఉండేవాళ్ళం. నాకు కాఫీ చాలా అలవాటు. స్ట్రెస్ పోవడానికి దానికి దీనికి నేను చాలా కాఫీస్ తాగినా యాక్చువల్లీ. అంటే మాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉంటారు. ఓకే, తనకి లిటరల్లీ నేను కనిపిస్తే ఓకే కాఫీ ఇచ్చేద్దాం, ఈ పిల్ల ఇంకేం అడిగేది, ఈ పిల్ల ఫుడ్ కూడా తినదు. ప్రొడక్షన్ టీం వాళ్ళు కూడా కాఫీ కావాలా, ఓకే ఆమెకు బ్లాక్ కాఫీ ఇచ్చేయండి రా అన్నట్టు అయిపోయింది. అది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ మేము ఇవ్వకపోతే బాగదని రాగానే కాఫీ ఇస్తాను. ఇప్పుడున్న 15 మెంబర్స్లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? మీరు కాకుండా ఫస్ట్ ప్లేయర్. 3 జడ్జెస్ ఉన్నారు కదా, అందులో మీ ఫేవరెట్ జడ్జ్ శ్రీముఖి కోసం 1 wordలో చెప్పాలండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే తీసుకొచ్చేసాను. ఎంతో లక్షల మందిని దాటుకుంటూ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అక్కడున్న 45 మెంబర్స్ని కూడా క్రాస్ చేసుకుని టాప్ 15లో నిలిచింది. తనే మన దాలియా. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడేద్దాం. హాయ్ దాలియా. హలో. ఫస్ట్లీ హార్డ్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు అనిపిస్తుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతావని. సో కాన్ఫిడెంట్ ఉంది కదా? ఎస్, ఆబ్వియస్లీ. కాన్ఫిడెన్స్ లేకుండా అక్కడ వరకు ఎవరు వెళ్ళి నుంచోరు కదా. అయితే మాకు జనాలందరికీ అర్థం కాదు ఏంటంటే, ఏదో ఒక స్టోరీ చెప్పావు అక్కడికి వెళ్ళి జడ్జెస్ అడిగినప్పుడు. మాకు క్లారిటీగా అర్థం కాలేదు. నేను 5 కిలోమీటర్స్ రన్ చేశాను అని అంటే ఎందుకు రన్ చేసింది, ఎందుకు వాళ్ళు ఫాలో అయ్యారు, అంత 5 కిలోమీటర్స్ రన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది. అంటే నేను ఎప్పుడు ఏదైనా కొత్త చేయాలి అన్న క్యాండిడేట్. నేను ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా కొత్త దాంట్లో ట్రై చేయాలి, ఎప్పుడు ఖాళీగా ఉండే క్యాండిడేట్ అయితే నేను కాదు. ఓకే. అయితే ఇలానే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎలా ఆపర్చునిటీ వచ్చిందో, అప్పుడు నాకు బ్యాక్ దెన్ వేరే ఆపర్చునిటీ వచ్చిండే. నేను అది ఇలా ఆడిషన్కి వెళ్ళడము దేనికో వెళ్ళడం వల్ల నైట్ అక్కడ స్టే చేసే పొజిషన్ వచ్చింది నాకు. ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే అప్పుడు నేను హైదరాబాద్లో లేకుండే. అయితే హైదరాబాద్లో ఉన్న నేను చాలా దూరం ఉంటుండే, గచ్చిబౌలిలో ఎక్కడో ఉంటుండే. నా ఇంటర్వ్యూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ చాలా దూరం అయింది. ఆ నైట్ నాకు ట్రావెల్ చేయడానికి అప్పట్లో ర్యాపిడోలు ఇవేం లేకుండే. ఓకే. ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. నైట్ 2 o'clock ఆ టైం అవుతుంది.
అయితే ఎందుకులేండి ఈ రిస్క్ చేయడం, నైట్ బయటికి వెళ్ళడం, ఉండిపోదాం ఆఫీస్లో, పొద్దున్న లేచి వెళ్ళిపోదాం అన్న పొజిషన్లో ఉండే నేను. ఓకే. ఉన్నప్పుడు నేను వెళ్ళిన దానికి వాళ్ళు అది నా అవసరము, మీ అవసరాలు అవ్వాలంటే మాకేం కావాలో మీరు మాకు అది ఇవ్వాలి అని అబ్యూజివ్గా టచ్ చేయడం అవన్నీ జరిగాయి. జరిగితే నేను అక్కడక్కడ ఒఫెండ్ ఎంత చేసుకున్నా, ఒక 4-5 మెంబర్స్ అబ్బాయిలు ఉంటే మనం ఏం చేయలేము. ఒకతే ఆడపిల్లని నేను, ఒకతే ఆడపిల్ల ఆ పొజిషన్లో ఉన్నప్పుడు 5 మెంబర్స్ మన మీదకి వచ్చేస్తే మనం ఏం చేయలేము పర్సనల్గా. అక్కడి నుంచి తప్పించుకొని నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చి బేర్ ఫుట్ 5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రన్ చేశాను నేను. ఓకే. అండ్ వాళ్ళు నా వెనక వచ్చారు. నేను ఎక్కడ దొరకను అదంతా వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. దే ట్రై టు అబ్యూజ్ మీ. నాకు నచ్చకుండా నేను అంతసేపు పరిగెట్టాను. ఎట్ ద పాయింట్ వేర్ ఐ స్టాప్, నాకు అప్పుడు అనిపించింది అబ్బాయిలు ఫిట్ ఉంటారు, అబ్బాయిలు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళకి, అమ్మాయిలకు ఆ స్ట్రెంగ్త్ లేకపోతే, ఆ పాయింట్లో నాకు ఉంది స్ట్రెంగ్త్ కాబట్టి నేను అంతసేపు పరిగెట్టగలిగాను. అప్పటికే మీరు జిమ్కి వెళ్ళడం? లేదు, నేను అప్పటికి డాన్సర్ ఉండే కదా, సో నాకు లాంగ్ అవర్స్ డాన్స్ చేయడం కానీ దానివల్ల నాకు ఒక స్ట్రెంగ్త్ ఉండేది. కానీ దానికన్నా ఎక్కువ నాకు స్ట్రెంగ్త్ కావాలి అన్న పొజిషన్లో నేను ఫిట్నెస్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా నాకు ఫిట్నెస్లో కూడా వేరే వాళ్ళు జాబ్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఫిట్నెస్ నేర్చుకోవడం అంతా ఒక సైడ్ అయితే, దాంట్లో జాబ్ చేయడం కూడా చాలా పెద్ద అది. ఎందుకంటే ఫిట్నెస్ అంటే బల్కీ ఉండాలి, అబ్బాయిలో ఇంత మజిల్స్ ఉంటేనే ఫిట్నెస్ ట్రైనర్ అవుతారు అన్నది కాదు, నాలెడ్జ్ ఉండాలి ఫిట్నెస్. ఇప్పుడు చాలా మంది, నేను ఇందాక బిగ్ బాస్లో చూస్తున్నారు మీరు, స్ట్రెంగ్త్ ఉంది, తినకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఫిజికలీ ఫిట్ ఉంది. ఫిట్నెస్ ట్రైనర్ అంటే స్ట్రెంగ్త్ ఉండడం మాత్రమే కాదు. ఇప్పుడు మీరే వినుంటారు, తను ఎవరు, దివ్యకి L4 L5 ఇంజరీ అయింది ఫర్ సపోజ్. ఆ ఇంజరీ అవ్వకుండా ఆపే వాళ్ళకి ఫామ్ నేర్పించడం కానీ, ఇది కరెక్ట్గా చేస్తే మీకు కరెక్ట్ ఉంటుంది, మీ బాడీ ఫిట్ ఉంటుంది అని నేర్పించే వాళ్ళు ఫిట్నెస్ ట్రైనర్స్. అది ఎవరికి తెలియదు. ఫిట్నెస్ అంటే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, గుద్దుపడేస్తారు కాదు. ఫిట్నెస్ ట్రైనర్ అంటే, ఇప్పుడు దివ్య 1 year ఏమో బెడ్ మీద పడుకుంది, తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది, నేను విన్నది నాకు అర్థం చేసుకుంది. తన ఇంజరీ వల్ల తనకు ఎవరు చూడకపోవడం వల్ల ఒక 1 year తన లైఫ్లో వేస్ట్ అయింది. అది అవ్వకుండా ఆపేది ఫిట్నెస్ ట్రైనర్స్. అది నేర్చుకోవాలంటే మేము చాలా అనాటమీ గురించి చదవాలి. అదంతా చదివి అంతా నేర్చుకున్న తర్వాత కూడా ఇంజస్టిస్ అయింది నాకు అక్కడ కూడా. అబ్బాయి కాదు నువ్వేం ట్రైన్ చేస్తావు, చిన్నపిల్లవి, నా ఏజ్ 22నే, నేను ఏజ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ అబ్యూస్ అనేది ఎప్పుడైంది? నేను 16 years ఉన్నప్పుడు అయింది. 16? ఎస్. ఓకే. అప్పుడు అయింది. అప్పుడు నాకు తెలియదు కూడా ఇదంతా జరుగుద్ది, ఇలా ఉంటారు జనాలు బయట. ఇన్నోసెంట్గా నేను ఒకదాన్ని హైదరాబాద్కి వచ్చి ఏదో జాబ్ చేసుకుంటున్నా. ఆ పాయింట్లో జాబ్ ఎత్తుక్కొని నేను నా ఎర్నింగ్ నేను 6th standard నుంచి చేస్తున్నా. ఓకే. సో నాకు మా ఇంట్లో కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ బాగాలేకపోవడం, మా అక్క MBBSకి వేరే కంట్రీకి వెళ్ళిపోయింది, దాని మీద అప్పు ఉండడం వల్ల తనకి డబ్బులు పంపించాలి, ఇంట్లో డబ్బులు సెట్ చేసుకోవాలి, మా ఫాదర్ అంత ఎర్నింగ్ కాదు. సో అవన్నీ నాకు చిన్నప్పటి నుంచే నాకు ఉన్నాయి. సో దానివల్ల నేను డ్యాన్స్లో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఈవెంట్స్ చేస్తుండే. చిన్నప్పుడు నా ఫస్ట్ ఎర్నింగ్ అక్కడ స్టార్ట్ అయింది. నేను డ్యాన్స్ ట్రైనింగ్ చేసి నేర్చుకున్న తర్వాత ఆ పాయింట్లో మా ఇంట్లో ఏ ఎర్నింగ్ లేకపోతే ఆ డాన్స్ని ఏదో యూజ్ చేసుకుని చిన్న చిన్న ఈవెంట్స్ చేసి చిన్నగా ఇల్లు సెట్ చేసుకొని ఫినాన్షియల్గా అట్లున్న పొజిషన్స్ ఉండే. అసలు ఫుడ్ కూడా డబ్బులు లేని పొజిషన్స్లో నుంచి ఇక్కడి వరకు నేను నా ఫ్యామిలీని తెచ్చుకున్నా. ఇదంతా నేను ఆన్ స్టేజ్ చెప్పలేదు, నాకు చెప్పాలనిపించలేదు, బికాజ్ ఇట్స్ మై పర్సనల్ స్ట్రగుల్. నాకు చెప్పినా అది సింపతి గెయినింగ్ అవుద్ది అని నాకు అనిపించింది. బట్ దిస్ అబ్యూజివ్ థింగ్ చెప్పాలి, జనాలకి తెలియాలి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ఇది, కానీ బయటికి చెప్పడానికి భయపడుతున్నారు. అరే ఎవరో నా మీద చెయ్యేస్తే, సొసైటీ ఎలా ఉందంటే అమ్మాయి మీద చెయ్యేస్తే అమ్మాయి తప్పు అంటున్నారు కానీ వేసిన వాళ్ళు తప్పు అంటలేరు. ఇప్పుడు మీ విషయంలో కూడా అసలు ఆ టైంలో అమ్మాయి అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఎవరన్నా తోడు తీసుకుని వెళ్ళాలి కదా, అంత అవసరం? ప్రతిసారి అమ్మాయికి తోడు ఉండాల్సిన అవసరం లేదు. అదే అమ్మాయిలు ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము. నేను ఒక్కదాన్నే ఏ టైంలో అయినా నైట్ బయట తిరగగలిగితేనే ఇండియాకి ఫ్రీడమ్ ఉన్నట్టు. ఆ రోజు నేను ఆ 5 kilometers రన్ చేయకపోయింటే ఇప్పుడు నేను బతుకుండేనో కాదో కూడా నాకు తెలియదు. మరి అక్కడ స్టేజ్ మీద నేను ఇంకొంచెం రన్ చేసి ఉంటే బాగున్నాను అనిపించింది, అందుకే అప్పటి నుంచి ఇంకా ఫిట్గా ఉండాలి. అసలు అక్కడి వరకు వచ్చే పొజిషన్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒకరిని చూసి ఎందుకు పరిగెట్టాలి, నేను స్ట్రెంత్కి ఎందుకు వచ్చినా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, నాకంటూ ఒక ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలన్న ఐడియాలజీ నాకు ఎందుకు వచ్చిందంటే
నేను అంత దూరం పరిగెట్టొద్దు అసలు. అబ్బాయిలు నన్ను చూస్తే భయపడాలి. అరే ఆ అమ్మాయిని ముట్టొద్దురా, అమ్మాయి అంత ఫిట్ ఉంటుంది, ఏమైనా చేస్తే కొడుతుంది ఆ అమ్మాయి, అమ్మాయికి ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, తన నుంచి దూరం ఉండాలి మనం. ఆ భయం అబ్బాయిలకు ఉండాలని కదా నేను స్ట్రెంగ్త్ బిల్డ్ చేసిన. నా రిగ్రెట్ ఏముందంటే ఇది ముందే స్టార్ట్ చేసి ఉంటే ఆ 5 kilometers నేను రన్ చేయాల్సిన అవసరం లేకుండే, ఆ రూమ్లో వాడిని అక్కడే కొడుతుండే నేను. అందుకన్నా నేను బట్ ఐ డెంట్ హ్యావ్ అ రిగ్రెట్. నేను రన్ చేసినా కానీ దాంట్లో నుంచి చాలా నేర్చుకున్నా. యాక్చువల్లీ నేను అది బయట మా మదర్కి కూడా చెప్పలేదు నేను, బికాస్ మా ఇంట్లో మా మమ్మీకి చెప్తే ఆ పాయింట్లో నన్ను ఒక్కదాన్ని హైదరాబాద్కి పంపారు. యాక్చువల్లీ ఇంట్లో ఎర్నింగ్ లేదని లేకపోతే ఏదో ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ వల్ల మా అమ్మ నన్ను పోనిచ్చింది. యాక్చువల్లీ పోనీయడంతో ఇది జరిగిందని చెప్తే మా అమ్మకి, వెనుకకు వచ్చేరా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, 10 rupees ఉంటే 10 rupees-తోనే తిందాం, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, నువ్వు ఇంటికి వచ్చేసే అని అంటారు ఆన్ స్పాట్. అసలు ఏంటి ఇంత అంటే ఫైనాన్షియల్గా బాగోకపోవడం అంటే ఫాదర్ మదర్ అంటే మా ఫాదర్ మదర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉండే, కానీ మా ఫాదర్కి ఎర్నింగ్ కానీ ఆఫీసెస్ సెట్ కాకపోవడం కానీ దానివల్ల తను ఎర్నింగ్ మానేశారు చాలా. ఇప్పటికీ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ దట్ ఈస్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఎనీవేర్. దట్ మేడ్ మీ స్ట్రాంగ్. అంటే ఒక అమ్మాయి చిన్న ఏజ్లో నుంచి ఎర్న్ చేస్తే సొసైటీ ఎలా ఉంటుందో తనకే తెలుస్తుంది. ఒక జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ ఒకటే కాదు, చాలా ఉంటాయి వెనక, అవి కూడా నేను ఫేస్ చేశాను. అవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నా. మా ఫాదర్ అట్లా ఉండడం వల్ల నాకు స్ట్రగుల్స్ వచ్చాయి. స్ట్రగుల్స్ నుంచి డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి, ఒక అమ్మాయి ఎలా ఉండాలి బయట, ఎలా బిహేవ్ చేయాలి అన్నవన్నీ నాకు ఎవరో నేర్పిలేదు, సిచ్యువేషన్సే నేర్పించాయి నాకు. నేను మెచ్యూర్ ఉన్న చాలామంది, మేము ఆ 45 people రూమ్లో ఉన్నప్పుడు మేమందరం ఒక్కొక్కరు స్టోరీస్ చెప్పుకుంటుంటే వాళ్ళందరూ నువ్వు 22 years ఏగా నువ్వు మాట్లాడేవి చాలా మెచ్యూర్ మాటలు మాట్లాడుతున్నావు, ఏ 30s-లో ఉన్న అమ్మాయిలు మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. ఏజ్ మ్యాటర్ కాదు, ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది మెచ్యూరిటీ అని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు అట్లనే వచ్చింది మెచ్యూరిటీ. నాకు ఎవరు కూర్చోబెట్టి అమ్మాయి ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఆలోచించాలి, దీంట్లో నుంచి సిచ్యువేషన్ నుంచి ఇలా బయటికి రావాలని నాకెవరు నేర్పిలా, నేను నేర్చుకున్నా అది. ఎట్ సమ్ పాయింట్ అబ్యూజివ్ది కూడా దట్ గేవ్ మీ సమ్ స్ట్రెంగ్త్ బ్యాక్. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇట్లా జరుగుతుంది, జరిగితే దాని నుంచి బయటికి ఎలా రావాలి, దాని నుంచి విక్టిమైజ్ కావద్దు. అంటే నాకు ఇలా చేస్తారేమో ఇంకో వాళ్ళు అని సొసైటీకి దూరం వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ట్రై చేసి ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ అబ్బాయిలే ఉంటారు ఎక్కువ. నేనుండే జిమ్ కానీ నా కొలీగ్స్ కానీ నా ఆఫీస్ కానీ అబ్బాయిలే ఉంటారు, కానీ వాళ్ళ బిహేవియర్స్ అలా ఉండవు కదా. అది నాకు తెలిసింది తర్వాత. ఎందుకంటే ఈ జిమ్లో పెద్ద పెద్ద మజిల్స్ చేసుకొని వీళ్ళందరినీ చూస్తే అమ్మో కొట్టేస్తాడేమో అయినే ఇట్లా అనుకున్న ఒక పాయింట్లో నేను. కానీ వాళ్ళు చాలా స్వీట్ ఉంటారు, వాళ్ళు మెచ్యూర్గా ఉంటారు. యాక్చువల్లీ ఒక అమ్మాయి అంటే అమ్మాయికి ఇలా ఉంటుంది, వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలతో ఇట్లనే ఉండాలి మనం అన్న ఒక షివిలరీ అంటారు, వాళ్ళకి చాలా ఉంటుంది. అది కొంతమంది దగ్గరే ఉంటుంది. ఈ అబ్యూజివ్ అందరు చేయరు, చేసేటోళ్ళు నేను మనుషులు అనుకోను అసలు. దట్ డజంట్ కమ్ ఇన్ టు కామన్ సెన్స్ ఉన్న అబ్బాయిలు. అంతెందుకు మొన్న ఈ రీల్ బిగ్ బాస్ వల్ల కొన్ని రీల్స్ యాక్టివ్ అయ్యాయి. దాంట్లో కింద కామెంట్స్లో ఏమని అంటే ఆ అమ్మాయి ఎందుకు షర్ట్ బటన్ ఎట్టుకోలేదు, డ్రెస్సింగ్ కోసం కాదు బ్రో, డ్రెస్సింగ్ మ్యాటరే కాదు. ఎందుకంటే చీరలు కట్టుకున్న వాళ్ళకి కూడా అబ్యూజివ్ అయింది, ముసలోళ్ళకి అయింది, చిన్నపిల్లలకి అయింది, కానీ ఎవరు మాట్లాడట్లేదే. అమ్మాయి తప్పు కాదు, అబ్యూజ్ చేసినోడు తప్పు. ఇప్పుడు అమ్మాయి అబ్యూజ్ చేస్తుంది అబ్బాయిని. ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు బయట, మేము వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నాము, చేయట్లేదు కదా. అప్పుడు అమ్మాయిలు చేసుకుంటే మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు స్ట్రాంగ్ మైండ్ లేదు, మీ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు. ఈ కామెంట్స్ కూడా అమ్మాయిలు పెడుతున్నారు నాకు, అది హర్ట్ అయింది నాకు. అంతా అబ్బాయిలు పెట్టని నేను ఈ ఉన్న పాయింట్లో అబ్బాయిలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఒకప్పుడు అంతమందిని వెనుకబడ్డప్పుడు నన్ను ఎవరు కాపాడలేదు. అమ్మాయిలు అట్లీస్ట్ మనకి మనం ఎక్కడో ఒక దగ్గర ఫేస్ చేసి ఉంటాం, ఎవరో ఒకరు ఏ జాతరలోనో ఏ సంతలోనో మన మీద చెయ్యి వేసే ఉంటాడు, మనం అది ఫేస్ చేసే ఉంటాం, మాట్లాడలేదు మనం అంతే. నేను మాట్లాడితే ఒక అమ్మాయి టు అమ్మాయి షర్ట్ బటన్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, అక్క నువ్వు రోజు ఇంట్లో ఎట్లుంటావు, రోజు పైనుంచి కిందకి అయితే కక్కొని ఉంటావేమో, నువ్వు బయటకు వస్తలేవు, నేను బయట ఉన్న సిచ్యువేషన్లో నువ్వు లేవు, నువ్వు నీ లైఫ్లో కంఫర్టబుల్గా ఉన్నావేమో, నా లైఫ్లో నేను కంఫర్టబుల్గా లేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి నన్ను డ్రెస్సింగ్ ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని ఆపడానికి నేను దాన్ని ఏది పెట్టుకోలేదు. నాకు నచ్చినట్టు నేను కంఫర్టబుల్గా ఉంటాను. ఇప్పుడు అబ్బాయిలు ఏదో బనీని వేసుకుని తిరుగుతున్నారు, నేను వెళ్ళి చెయ్యేస్తానని నేను కదా, అది వాళ్ళ కంఫర్ట్, ఇది నా కంఫర్ట్. అయినా అంత పెద్ద షోలో మీ డ్రెస్సింగ్ చూస్తున్నారంటే మీ మైండ్ సెట్ అంత కిందికి ఉంది అన్నట్టు.
అదే కదా, ఇంకా నాకేం అనిపించలేదు, నేను దానికి రిప్లై కూడా ఇవ్వలేదు, చూసి నేను పక్కకు పెట్టేసాను ఆ ఫోన్. వీళ్ళకి రిప్లై ఇచ్చినా వీళ్ళ మైండ్ సెట్ మారదు, ఇంకా వీళ్ళు అక్కడే ఆగిపోయారు అంతే. దానికి ఐ గివ్ నో కామెంట్స్ అబౌట్ దట్. బట్ ఉమెన్ బీయింగ్ రూడ్ టు ఉమెన్ ఈజ్ అదర్ లెవెల్ ఆఫ్ దట్ థింగ్. ఇప్పుడు అలా తీసుకుంటే ఆ పద్ధతిగా ఉండి నీకు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఆగిపోయారు, నువ్వు బిగ్ బాస్ వరకు ఇప్పుడు వచ్చేసావు. అదే So అక్కడ అర్థమవుతుంది కదా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఏంటి అనేది. డ్రెస్సింగ్ అనేది అసలు మ్యాటర్ కాదు. డ్రెస్సింగ్ అనేది ఎప్పుడూ మ్యాటర్ కాదు. ఇప్పుడు అదే షోకి నేను జాగర్ వేసుకుని ఓవర్ సైజ్ టీషర్ట్ వేసుకుని వచ్చినా నేను అదే మాట్లాడతా. డ్రెస్సింగ్ మ్యాటర్ కాదు అసలు. మీరు చూస్తారు, ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే రోజు అవే బట్టలు వేసుకుని ఉండను. నేను నార్మల్గా బయట పిచ్చి పిచ్చి జాగర్లు వేసుకుని పిచ్చి పిచ్చి లూజ్ బట్టలు వేసుకుని ఉంటాను. అదే వేసుకుని ఉంటానేమో లోపలికి వెళ్తే. అది షో కాబట్టి స్టేజ్ మీద అట్లా ప్రజెంటబుల్గా ఉండాలి కాబట్టి మేము ఉన్నాం. కానీ ఏదో ఇప్పుకొని చూపిస్తేనో ఏదో అవుద్యాన్ని కాదు. అక్కడ మేము కూడా ఏం వల్గర్గా లేము. షర్ట్ బటన్ పెట్టుకోకపోతే వల్గర్ అనే వాళ్ళ మెంటాలిటీ ఎక్కడో కిందనే ఉండిపోయింది. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, నేను బిగ్ బాస్ షో స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడ తెలిసిపోతుంది. చిన్న క్లారిటీ అంటే ఇప్పుడు షోస్ అవి జరిగినప్పుడు మ్యాక్సిమం కాస్ట్యూమ్స్ అవన్నీ వాళ్ళే ప్లాన్ చేసి చెప్తారు కదా, అప్పుడు ఆ అగ్ని పరీక్ష కూడా ఎలా అయిందా? లేదు, మేము మాదే కాస్ట్యూమ్స్, కానీ ఉంటాయి కొన్ని, ఈ కలర్స్ వేసుకోకండి, ఆ కలర్స్ వేసుకోండి, కొంచెం ప్రెజెంటబుల్ ఉండండి, కంఫర్టబుల్ ఉండండి, మీకు నచ్చిన డ్రెస్సింగ్లో మీరు ఎలా ఉన్నా ఏం కాదు. కానీ సడన్గా మీరు శారీస్ కానీ అవి వేసుకుంటే మీకు క్లాస్ కార్డ్ రాదు. ఆ ప్రకారంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మన ఇష్టం, మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకే ఓకే. మీరు ఫిజికల్లీ నేను స్ట్రాంగ్, నాకు చాలా చేయగలను, డాన్స్ చేస్తాను ఇలా చెప్పారు కదా. బట్ ఎందుకు స్టేజ్ మీద ఓన్లీ అందరికి ఎలాగంటే తను సింపతి ప్లే చేసింది, ఆ సింపతి స్టోరీ చెప్తే ఇంకా వీళ్ళు ఎమోషనల్ అయ్యి ఇచ్చేస్తారు అన్నట్టు చాలా స్టోరీస్ చెప్తే ఓకే వాళ్ళకి కావాల్సిన స్టోరీ వాళ్ళు ప్లే చేశారు. వాళ్ళకి అనిపించింది ఏమో ఈ అమ్మాయి స్టోరీలో ఈ బిట్ వేస్తే అది క్లిక్ అవుద్దని వాళ్ళు అనుకున్నారు. నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి, నేను అసలు ట్రై చేయలేదు. అబ్యూజివ్ స్టోరీ నుంచి సింపతి గెయిన్ చేసేది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మా అమ్మకే నేను చెప్పలేదు. బయట వాళ్ళకి ఆ పొజిషన్లో చెప్పాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతారు మమ్మల్ని, మీ డీపెస్ట్ సీక్రెట్ ఏంటి అని. ఓకే, మా అమ్మకు కూడా మీ ఫ్యామిలీకి కూడా మీరు షేర్ చేసుకోలేను ఒక సీక్రెట్ చెప్పండి అంటే ఆ పొజిషన్లో చెప్పాల్సి వచ్చింది. అసలు నేను అంత ఈజీగా ఎక్కడ ఎమోషనల్ అయిపోను. కొంచెం నేను కంట్రోల్ చేసుకుంటా. ఈధర్ ముందున్న మనిషి నాకు చాలా పర్సనల్గా కనెక్టెడ్ ఉంటేనే నేను ఎమోషనల్ అవుతాను, లేకపోతే నేను అవ్వను. అంత ప్రిటీ బిగ్ స్టేజ్ మీద నేను సడన్గా క్వశ్చన్ అడిగేసరికి నేను ఎవరితో మాట్లాడలేదు దాని గురించి ఇప్పటి వరకు నా లైఫ్. ఓకే, నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నేను రోజు కొలీగ్స్తో వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను అలాంటి స్టఫ్ నుంచి బయటకు వచ్చి నేను ఇంత నార్మల్గా ఉన్నాను ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పండి, ఆ స్టేజ్లో చెప్తే అది సింపతి కార్డ్లాగా అయిపోయింది వాళ్ళకి. ఐ నెవర్ థాట్ దాంట్లో నుంచి సింపతి వస్తుంది. దాంట్లో నుంచి సింపతి వచ్చేది ఉంటే నేను స్టేజ్ ఎక్కిన వెంటనే అక్కడనే కదా స్టార్ట్ చేస్తాను. నేను ఫిట్నెస్ ట్రైనర్, నేను పుషప్స్ చేయగలుగుతాను, నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చూపించుకుంటా? నేను వచ్చిన వెంటనే ఐ వాజ్ అబ్యూస్డ్, నేను అందుకే బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాను స్టార్ట్ చేస్తుండే కదా. నేను అలా చేయలేదు. ఓకే, అది మళ్ళీ టాప్ 15కి రావడంలో బిందు మాధవి కూడా తను చెప్పింది, తను నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయింది. యాజ్ అ ఉమెన్ టు ఉమెన్ నేను కనెక్ట్ అయినా కాబట్టి ఆమెను సెలెక్ట్ చేసిన. బట్ నాకు ఇదే అర్థం కాలే, జనరల్గా బిందు మాధవి ఎలా అంటే ఫుల్ ఉమెన్స్కి చాలా సపోర్ట్గా ఉంటారు, దట్టు ఇలాంటి స్టోరీస్ ఉన్నారంటే ఆమె చాలా కనెక్ట్ అయిపోతుంది. బట్ అక్కడ రెడ్ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చారనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు బయట ఏమైందో మీకు అర్థమైందా? టాప్ 15కి వచ్చినప్పుడు తను అప్పుడు రెడ్ ఇచ్చింది, ఇప్పుడు సింపతి చూసి తనకి మళ్ళీ 15లో వేసింది అన్న టాపిక్ వచ్చింది. తను అది అవాయిడ్ చేయడానికే నాకు రెడ్ ఇచ్చిందంట. అర్థమైందా మీకు? ఫస్ట్ 3 గ్రీన్స్ ఇచ్చే బదులు షీ థాట్ ఈ ఒక్క స్టోరీ తోటి, ఈ ఒక్క దానితోటి అమ్మాయిని హౌస్లోకి పంపించడానికి వీలు లేదు. ఎందుకంటే చాలా మందికి బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. 1 సెకండ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక 40 minutes 1 hour టైం ఇచ్చారన్నారు కదా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. యాక్చువల్లీ కొంతమందికి చాలా లాంగ్ ఇంటర్వ్యూస్ అయినాయి, ఒక్కొక్కరికి 3 hours అయింది ఇంటర్వ్యూ. మీకు ఎంత టైం అయింది? నాకు మ్యాక్స్ 30 minutes అయింది అంతే. 30 minutesలో ఓన్లీ మీరు ఆ ఒక్క స్టోరీనే చెప్పారా, లేకపోతే ఇంకేమైనా మీ నా చైల్డ్హుడ్ స్టోరీస్ కానీ నా అర్నింగ్ గురించి? అండ్ ఫిజికల్లీ టాస్క్లు అయితే ఏం చేయలేదు, పుషప్స్ చేయడం? ఒక పుషప్స్ ఒకటే. నాకు టాస్క్ ఇవ్వలేదు అసలు, ఇవ్వలేదు. కొంతమందికి టాస్క్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇవి మేకప్ వేసుకోండి అని కానీ, లేకపోతే ఆ లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి పట్టుకోండి, ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు. మీరు ఫిజికల్గా ఏం చేస్తారో చేసి చూపండి అంటే నాకు ఆ స్పాట్లో పుషప్స్ చేయబుద్దేది. ఎందుకంటే అక్కడ ఏం నాకు ప్రాప్స్ యూజ్ చేయడం చెప్పలేదు వాళ్ళు, నేను అక్కడ పుషప్స్ చేశాను. నాకు ఎస్పెషల్లీ టాస్క్ ఇచ్చేంత టైం లేకుండే. నాకు ఇంటర్వ్యూ నైట్ 2:33కి అయింది. మేము 3 days నుంచి వెయిట్ చేస్తున్నాం మా టర్న్ కోసం. 45 people ఉండే. లాస్ట్ మొత్తం 45లో లాస్ట్ 4th ఇంటర్వ్యూ నాదైంది.
సో నేను 3 days వెయిట్ చేసా స్టేజ్కి వెళ్ళడానికి. 3 days ఇంకా మీరు స్టూడియోలోనే అక్కడే ఉన్నారా? అంటే వెళ్ళి వచ్చేవాళ్ళం నైట్, కానీ పొద్దున మేము 6కి వెళ్తే నైట్ మాకు 2-3 అయ్యేది. నిద్ర లేదు, ఫస్ట్ స్ట్రెస్ దాంట్లోని. అంటే ఒక్కొక్కరికి ఏమో రూమర్స్ వస్తాయిగా, ఇలా అడుగుతున్నారంట, ఈ ఒపీనియన్స్ అంటే ఇవన్నీ మైండ్లో ఉంటాయి. ఫస్ట్ చాలా మనకి టెన్షన్ ఉంటుంది. సెట్ వాళ్ళేమో ఇంకా భయపెడుతుంటారు, లోపల జరుగుతుంది, ఈ పాయింట్ తోటి రిజెక్ట్ చేసేసారు, ఇవన్నీ చెప్తామంటే మనకు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అది 3 days దాన్ని మైండ్లో పెట్టుకొని అదంతా పాయింట్ మళ్ళీ స్టేజ్కి వచ్చిన వెంటనే అదంతా మర్చిపోయి మన రిఫ్రెషింగ్గా ఉండి మనం చేయాలంటే మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూస్ అయిపోయిన వాళ్ళకి ఒక చిన్న ప్లస్ పాయింట్ ఉండేనేమో, వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్ ఉండే. వెళ్ళిన వెంటనే వాళ్ళ టకటక అడిగేసిండ్రు, వాళ్ళకి టాస్క్ ఇచ్చిండ్రు, టైం ఉండే, జడ్జెస్ కూడా ఫ్రెష్ మైండ్ తోటి ఉండే. ఓకే. మాకు నైట్ లాస్ట్ 4th ఇంటర్వ్యూ అయిందంటే అర్థం చేసుకోండి మేము ఎంత ఎగ్జాస్టెడ్ ఉంటాము. లాస్ట్ 2:33కి అయింది ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలంటే. ఆ టైంలో మనం ఎంత పుష్ చేసినా మన ఎనర్జీ లెవెల్ ఉండవు. అండ్ చాలామంది మీకు ఇంతసేపే అయింది, ఇంతసేపులో ఇంత కట్ చేసిండ్రు అనేది కరెక్టే పాయింట్. ఎందుకంటే ఒక్కొక్కరికి 2 hours 3 hours ఇంటర్వ్యూ అయిన వాళ్ళది 5 seconds కూడా రాలేదు. వాళ్ళకి ఇంటెన్స్ మాటలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ స్టోరీ కానీ వాళ్ళు ఎందుకు వద్దాం అనుకున్నారు అనేది కొంతమంది చూపిలేదు అసలు. నా పాయింట్స్ చాలా ఎక్కువ ఉండే, నాది అది ఒకటే స్టోరీ ప్లే చేసింది. నాకు తర్వాత నేను ఎపిసోడ్ చూసుకున్నాక అనిపించింది, అంటే మనం మాట్లాడేదంతా వీళ్ళు వేయరు, వాళ్ళకి ఏది కావాలి వాళ్ళు పెట్టుకుంటారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఒపీనియన్స్ చాలా వస్తాయి. అగ్ని పరీక్షకే ఇన్ని వస్తున్నాయి అంటే ఒకసారి లోపలికి వెళ్తే పట్టించుకోవద్దు ఒపీనియన్. ఇప్పుడు ఒకవేళ డే టైంలో అయ్యి ఉంటే మీ ఇంటర్వ్యూ ఒక్క రెడ్ వచ్చింది కదా, అది గ్రీన్ వచ్చేదినేమో అని అనిపించింది. అంటే నాకేమనిపించింది, నాకేం టాస్క్ ఇవ్వలేదు వాళ్ళు, లిటరలీ నాకేం టాస్క్. ఏంటి ఇప్పుడు జడ్జెస్ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రీట్ చేసినట్టు అనిపించిందా మీకు? అసలు మేము వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడలేదు, ఎవరి ఇంటర్వ్యూ అట్లీస్ట్ ఇప్పటికి మీకు టాక్ అయితే ఆల్రెడీ ఇది చూసారు కదా, ఎపిసోడ్స్ చూసారు, సో దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లని చెప్పడానికి ఏం లేదు, వాళ్ళది కూడా వాళ్ళు ఏమో పాయింట్స్ పెట్టుకొని కూర్చొని ఉంటారు, ఆ పాయింట్స్ లో వాళ్ళు టిక్స్ పెట్టుకుంటుంటారు, వీళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది లేదు అని. మీరేంటి మీ పోర్ట్ఫోలియో వాళ్ళకి పంపించారా? వాళ్ళ ప్రొఫైల్ చూసి క్వశ్చన్స్ అడుగుతున్నట్టు అనిపించింది. మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు, ఆ బుక్లెట్ లో మా గురించి కానీ, మా పర్సనల్ లైఫ్ గురించి కానీ, మా ఎర్నింగ్స్ గురించి కానీ, మా సీక్రెట్స్ గురించి కానీ అన్నీ ఆ బుక్లెట్ లో రాస్తాం మేము. ఎన్నో 185 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి, ఆ బుక్లెటే 200 pages ఉంటుంది. అందులో కాఫీని ఒకటి బాగా హైలైట్ చేస్తారు కదా మీకు. అసలు కాఫీ ఎందుకు స్టార్ట్ అయిందంటే, మేము ఆఫ్ స్టేజ్ ఉండేవాళ్ళం, నాకు కాఫీ చాలా అలవాటు. అండ్ ఇఫ్ ఐఎమ్ టైర్డ్, నిద్ర వస్తుంది, ఆ మూడ్లో ఉంటాము, ఫస్ట్ ఏంటంటే భయం ఉంటుంది, స్ట్రెస్ పోవడానికి, దీనికి నేను చాలా కాఫీస్ తాగినా యాక్చువల్లీ. ఓకే. అంటే మా సెట్లో పేర్లు చెప్పొద్దు, అంటే మాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉంటారు. ఓకే. తనకి లిటరలీ నేను కనిపిస్తే ఓకే కాఫీ ఇచ్చేద్దాం, ఈ పిల్ల ఇంకేం అడిగేది, ఈ పిల్ల ఫుడ్ కూడా తినదు, కాఫీనే అడుగుతూ ఉంటుంది అని ఫేమస్ అయిపోయింది బ్యాక్ స్టేజ్ లో. ప్రొడక్షన్ టీం వాళ్ళు కూడా కాఫీ కావాలా, ఓకే ఆమెకు బ్లాక్ కాఫీ ఇచ్చేయండి రా అన్నట్టు అయిపోయింది. అది స్టేజ్ మీద అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను నా బుక్లెట్ లో రాయలేదు నేను కాఫీ గురించి. వాళ్ళకి తెలిసింది ఈ పిల్ల చాలా కాఫీ పీచుది ఉంది అని, ఎందుకంటే నేను అంత కాఫీ తాగుతా. అది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ మేము ఇవ్వకపోతే బాగదని రాగానే కాఫీ ఇచ్చాను. హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఎక్కడికి పోయినా మీరు టీ తాగుతారా అని అడుగుతారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కాఫీ ఇచ్చేయండి రా పిల్లకి అంటున్నారు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. టీ తాగకపోతే వాళ్ళు మీరు టీ తాగరా ఇండియాలో ఉండి, మీకు టీ అలవాట్లేదా, పొద్దున్న వేసిన వెంటనే టీ తాగాలి అన్నది ఒకటి చాలా కామన్ మనందరికి. అది ఇప్పుడు ఎవరు అడగరు, నాకు తెలిసిపోయింది అందరికి డాలియా కాఫీ ఒకటే తాగుతుంది అని. అయితే హౌస్లో కొంతమందికి ఒక్క రెడ్ వచ్చినా 2 రెడ్లు వచ్చినా వాళ్ళు చాలా డల్ అయిపోయి ఓకే కొంచెం ఉంటుంది కదా బాధ, కానీ మీరు మాత్రం లెట్స్ కాఫీ అని చెప్పి చాలా హ్యాపీగా అంటే ఏంటి కాన్ఫిడెన్స్ ఇంకా నన్ను సెలెక్ట్ చేసేస్తారు వీళ్ళు 2 గ్రీన్స్ వచ్చాయి కాదు. ఇట్స్ లైక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అంత పర్సనల్ అని నాకు అనిపించింది. ఇప్పుడు అక్కడ రెడ్ వచ్చినా గ్రీన్ వచ్చినా మన లైఫ్ మనకు ఉన్నప్పుడు అంటే వై టు టేక్ ఇట్ సో మచ్ పర్సనల్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి కాదు అసలు, ఎందుకంటే ఆ పాయింట్లో నా ఇంటర్వ్యూ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళొచ్చు, ఒక స్ట్రెస్ పోయింది, ఐ గేవ్ మై బెస్ట్. ఎంత ఆ 3 daysలో ఉండి వెయిట్ చేసి అంతా చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ మనం హ్యాపీ ఉంటాం. ఒక పాయింట్లో మన ఇంటర్వ్యూ అవుద్దా అవ్వదా, లాస్ట్కి టైం లేదని ఇంటికి పంపించేస్తారా, ఇవన్నీ స్ట్రెస్ ఉంటాయి మన తలలో. ఎందుకంటే అక్కడ ఏమవుద్ది, బిగ్ బాస్ ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ షో, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు ఇక్కడే ఉన్న వాళ్ళని అక్కడనే నుంచోబెట్టి మీరు ఎలిమినేట్ అని అనేవచ్చు,
ఎక్స్పెక్ట్ చేయలేము ఏమవుద్ది, ఏ పాయింట్లో ఏమవుద్ది అని తెలియనప్పుడు మనం ఇవ్వగలిగాం. అట్లీస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాంరా బాబు చాలు, తర్వాత చూసుకుందాం తర్వాత సంగతి అన్న దాంట్లో నేను హ్యాపీ ఉండే చాలా. అంటే బిగ్ బాస్ అనేది అందరూ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్ అందరూ నాకు ప్యాషన్, నాకు ఇష్టం, నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాను, అందుకే నాకు నా కోరికే అది, నా గోలే అది అని ఎలా చెప్తున్నారు. అంటే మీకు అంత కాదు, జస్ట్ ఒక ఆప్షనా బిగ్ బాస్ అనేది? లేదు లేదు, ఆప్షన్ కాదు. మా ఫాదర్ అసలు బాగాలేరు, తన హెల్త్ బాగాలేదు. తనకి 2-3 months అవుతుందంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ తోటి బ్రెయిన్లో ట్యూమర్స్ ఫామ్ అయ్యాయి. దానివల్ల లెఫ్ట్ సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోయింది తనకి. ఓకే. అయితే మా ఫాదర్కి నాకు అంత రిలేషన్ లేదు చిన్నప్పటి నుంచి. నేను వర్క్ చేయడం వల్ల, ఆయన వర్క్ చేయకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి. అంటే మా అక్కకి తను చాలా కనెక్టెడ్. మా ఫాదర్ అంత ఎక్కువ ఎవరితో మాట్లాడారు. మా అక్కతో చాలా ఫస్ట్ బార్న్, ఆ ప్రేమ నా మీద కూడా ప్రేమ ఉంటుంది కానీ చూపియరు. అంటే కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపిలేరు. అబ్బాయిల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అందరూ ప్రేమ చూపిలేరు. మా ఫాదర్ అలాగా నాతో ఎప్పుడు మాట్లాడే క్యాండిడేటే కాదు. ఏంటంటే నేను ఎప్పుడు ఏదో వర్క్లో, నేను ఇంట్లో ఉండను సగం టైం. అంటే పడుకోవడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటాను. తిని పడుకోవడానికే ఇంటికి వెళ్తాను. నా లైఫ్ అంత బిజీ ఉంటుంది బయట. ఓకే. సో దాంట్లో మా డాడీకి నాకు చాలా ఇయర్స్ నుంచి ఆ డిఫరెన్స్ వచ్చేసి మేము ఇప్పుడు ఒకటే రూమ్లో ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్ అవుతుండే నేను మా డాడీతో మాట్లాడకపోవడం కానీ. అంటే ఆయనకి ఏమైనా కావాలంటే తను కూడా నన్ను డైరెక్ట్ అడగరు, నేను కూడా ఏం కావాలంటే తనని డైరెక్ట్ అడగను. అంటే కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదా, అయ్యో వీళ్ళు ఫాదర్ని మంచిగా హగ్ చేసుకుంటున్నారు. నేను చేసుకోలేదు ఎప్పుడు, ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అలాంటిది ఆయనకు అట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే నాది 22 years ఏం చూడలేదు, తను నా సక్సెస్ చూడలేదు, నా కష్టాలు నేను ఆయనకు చెప్పలేదు ఎప్పుడు. తను నన్ను నోరిప్పి ఏది అడగలేదు. తను అలా ప్యారలైజ్ అయ్యి ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు తను యాడ్ చూసారు, ఇట్లా నాగార్జున గారు ఇట్లా చెప్తుంటే కామనర్స్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తుంటే, సారీ అలా చెప్తుంటే మా డాడీ నన్ను ఎప్పుడు అడగండి, ఇన్ని రోజులు డాన్సర్గాను ఇండస్ట్రీలో నువ్వు ట్రై చేసావు కదా, నువ్వు ఎందుకు మానేసావో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్పలేదు ఇలా నాకు అబ్యూస్ అయింది, దీనివల్ల నేను మానేసానని నేను ఎవరికి చెప్పలేదు. గివప్ ఇచ్చేసి మానేసానని అనుకున్నారు మా ఇంట్లో. నేను చెప్పుకోవాలనుకోలేదు, వాళ్ళు నాకన్నా ఎక్కువ బాధపడతారు ఆ టాపిక్ చెప్తే. మా డాడ్ నన్ను ఎప్పుడు అడగండి, ఈ రోజు జిమ్కి వెళ్ళి వస్తున్నావు, రోజు బాడీ పెయిన్స్, జిమ్ అంటే ఉంటుంది కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, రోజు మజిల్ అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది ఎఫర్ట్, ఇంకా లైఫ్ లాంగ్ ఎఫర్ట్ జిమ్ ట్రైనర్ ఉండాలంటే. పక్కోళ్ళకి ఏదైనా చెప్పే ముందు మనం సరిగ్గా చేసుకుంటేనే జిమ్ ట్రైనర్ అవుతాం. అదంతా చూసి మా డాడీ ఎప్పుడు నన్ను అడగండి, తను ఒకసారి ట్రై చేయొచ్చు కదరా, ఏమవుద్ది, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఎన్ని ఇయర్స్లో నన్ను ఏది అడగండి మా డాడీ. నా స్కూల్ కానీ, నా స్కూలింగ్ కానీ, నాకు ఏ ర్యాంక్స్ వచ్చినాయి, నేను ఏ కాలేజ్లో చదువుతున్నాను, నేను డిగ్రీ చదువుతున్నానా లేదా అని కూడా మా డాడీకి తెలియదు. అంత నేను కాలేజ్కి కానీ, ఇంటర్ కాలేజ్కి కానీ, డిగ్రీ కాలేజ్ కానీ వెళ్ళి టైం స్పెండ్ చేయలేదు. నాకు ఫ్రెండ్స్ లేరు బయట, ఎందుకంటే నా లైఫ్ అంతా డిస్టర్బ్డ్ ఉండే చిన్నప్పటి నుంచి. నాకు చైల్డ్హుడే లేదు అసలు, చిన్నప్పటి నుంచి ఎర్నింగ్. ఈ మరి మధ్యలో స్టడీస్ ఎలా కంప్లీట్ చేశారు నాకు అర్థం కాదు. నేను చదువుకుంటాను, నేను అట్లని కాదు. నేను 90-85% ఉండే క్యాండిడేట్. నేను డిగ్రీ కెమిస్ట్రీస్ చేశాను, బీఎస్సీ కెమిస్ట్రీస్. సో నేను నా స్టడీ మేనేజ్ చేసిన లైఫ్లో ఏమైనా మనుషులకి రెస్పెక్ట్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి అన్నది మా అమ్మ నాకు నేర్పించింది. ఎందుకంటే తను కూడా షీఈ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. తను జాబ్ చేసింది, దాని తర్వాత లవ్ మ్యారేజ్ వల్ల తను జాబ్ వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదంట వాళ్ళకి అప్పుడు. సో మేము పుట్టడం వల్ల మమ్మల్ని చూసుకోవడంలో ఎవరు హెల్ప్ చేయకపోతే తను జాబ్ మానేసి మమ్మల్ని చూసుకోవడం అట్లా అయిపోయింది. మాకు తను నేర్పించిన బేసిక్ సెన్స్, చదువుకోవాలి, మీ రెస్పెక్ట్ మీరు తెచ్చుకోవాలి. హస్బెండ్స్తోని మీకు రెస్పెక్ట్ రాదు, వచ్చినా అది నీతో ఎప్పుడు ఉండదు. అది కామన్ కదా. ఇప్పుడు వాళ్ళు ఉంటారో ఉండరో మనకు తెలియనప్పుడు ఒక పాయింట్లో మన రెస్పెక్ట్ మనం ఎర్న్ చేయాలి అన్నది మా మమ్మీది. నువ్వు జాబ్ ఏం చేసినా నీ లైఫ్లో నీకు నువ్వు చదువుకున్నది నీ చేతులు ఉంటే ఏ పాయింట్లో ఏదో ఎప్పుడు అవసరం పడుతుందో నీకు తెలియదు. గివ్ 100% ఇన్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. డాన్స్ చేస్తున్నావా, కన్ఫామ్గా చెయ్యి, 4 స్టెప్పులు వేసి వచ్చేయి. చదువుకుంటున్నావా, చదువుకొని మంచి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకో. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి 1 సబ్జెక్ట్ లేదు, మొత్తం చదువుకో. అన్నీ నేను మేనేజ్ చేసుకున్నాను లైఫ్లో. అందుకు మా డాడీ ఎప్పుడు అడగంది ఒకేసారి సడన్గా అడిగేసరికి లైక్ ట్రై చేద్దాం. మా డాడీ అడిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎవరు అడిగినా అడగకపోయినా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ అ ఉమెన్. ఫాదర్స్ అడగరు ఫస్ట్, ఇది చెయ్యండి అది చెయ్యండి.
మీకు పెళ్లి చేస్తే మీరు సంతోషంగా ఉండండి అన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాంటిది మా డాడీ అడిగేసరికి నేను వెళ్ళి ట్రై చేసిన, అది అక్కడి వరకు వచ్చింది. ఇట్స్ లైక్ గాడ్స్ గ్రేస్. నేను అనుకోలేదు అసలు. డాడీ మీద ఇష్టంతో ఒక ఎఫెక్షన్తో వెళ్ళే వాళ్ళు స్టోరీలు విన్నాం. కోర్స్ స్టేజ్ మీద కూడా చూసాం ఇప్పుడు ఈ సీజన్లో. నువ్వంతా కనెక్షన్ లేదంటున్నావు, వాళ్ళతో టైం స్పెండ్ చేసింది తక్కువ అంటున్నావు, మాట్లాడందే లేదు అంటున్నావు. బట్ అయినా ఏదో డాడీ అడిగారని ఇంతవరకు వచ్చావంటే అంటే నాకు బయట నేను ఎప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ కానీ నేను చెప్పిందే లేదు చిన్నప్పటి నుంచి. సో నాకు అంత పెద్ద స్టేజ్లో చెప్పాలనిపించలేదు. అంటే మా డాడీకి రీజన్స్ ఉండి ఉంటాయి నాతో మాట్లాడకపోవడానికి, కానీ మీకు తెలీదా? ఓకే. తను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే హీఈస్ నాట్ ఏబుల్ టు స్టాండ్ బై హిమ్సెల్ఫ్, షీ కెనాట్ వాక్, బెడ్ మీదనే ఉంటారు తను. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్లో మేబీ హీ వాంటెడ్ టు టాక్ టు మీ. ఆ సిచ్యువేషన్ అయ్యాక హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అప్పటి వరకు నాతో మా డాడీ అంత కనెక్టెడ్ లేకుండే. సో హీ స్టార్టెడ్ టాకింగ్. ఆయనకు కూడా భయం ఉంది, ఏ రోజు ఏమవుద్దో అన్న భయం తనకు కూడా ఉంది, మాకు కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉన్నారా? లేదు, హైదరాబాద్లోనే ఉన్నారు. నేను సెట్ చేసి ఫ్యామిలీని ఇక్కడ తెచ్చేసాను, ఎందుకంటే నేను దూరం ఉండలేని అనిపించింది నాకు ఒక పాయింట్లో. ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై మామ్. ఏదైనా నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా. ఈవెన్ దో ఇది ఒక అబ్యూస్ తప్పితే అన్నీ వెళ్ళి చెప్పుకుంటా. నా చేతిలో పెన్సిల్ ఇరిగిందన్నా కూడా మా అమ్మకి వెళ్ళి చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ మామ్స్ కిడ్. చిన్న చిన్న విషయాలు చెప్పే మీరు అది మాత్రం ఎందుకు చెప్పండి? అంటే మా అమ్మ చాలా సాఫ్ట్ సెన్సిటివ్ పర్సన్. తనకి సొసైటీ ఇలా ఉంది, ఇలా ఆలోచిస్తుంది నీ కూతురు గురించి, ఇలా అయింది నీ కూతురికి అంటే తను తీసుకోలేదు. తను ఏం చేస్తుంది అంటే దాచేసుకుంటుంది నన్ను లోపల. నాకు ఆ పాయింట్లో నేను లోపల దాగిపోతే మా ఫ్యామిలీ ఎలా నడుస్తుంది ముందు కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా సిస్టర్ ఈజ్ స్టిల్ చదువుకుంటుంది. తన నుంచి ఎర్నింగ్ లేదు, ఇంట్లో నేను ఒకదాన్ని ఎర్నింగ్. ఆ సిచ్యువేషన్లో నేను వర్క్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో నేను వెళ్ళి మా మమ్మీకి ఇలా అయిందిరా అని చెప్తే అన్నీ వదిలేసి ఇంటికి వచ్చేసాయి, నువ్వు తర్వాత చూసుకుందాం మేమైతే అది అని ఆలోచించే మా మదర్కి ఇది చెప్పడం నాకు ఇట్స్ లైక్ తనకే ఇంకెక్కువ కష్టం ఇచ్చినట్టు అవుతుంది నా సైడ్ నుంచి. తను ఆల్రెడీ చాలా కష్టాలు పడి ఆ పొజిషన్లో ఉంది. తనకి మళ్ళీ వెళ్ళి నేను ఇంకా ఎర్న్ చేయలేను, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను, నాకు ఇలా అయింది అని చెప్తే తను ఏం ఆలోచించదు, ఇంటికి వచ్చేసే అంటది. నాకు చెప్పబుద్ధి అవ్వలేదు అది. కొన్ని చెప్పకపోవడం, వాళ్ళని హర్ట్ చేయకపోవడం ఇస్ బెటర్ అని నేను అనుకుంటా. బికాస్ ఐ డోంట్ వాంట్ హర్ టు బి లైక్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఓకే. విజయవాడ నుంచి ఒక అంత చిన్న ఏజ్లో సిచ్యువేషన్ వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చినా, వాళ్ళు పంపించాల్సి వచ్చినా అంత కాన్ఫిడెంట్గా వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి మిమ్మల్ని అంటే మా మామ్కి షీ నోస్ నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్లేస్ నాకు ఉంటుంది. షీ ఫార్మ్స్ హర్ ఓన్ ఓరా. తను ఏదున్నా దాంట్లో నుంచి బయటకు వస్తుంది. ఈవెన్ నన్ను తొక్కేసినా తను వస్తుంది బయటికి అన్న నమ్మకం చిన్నప్పటి నుంచి మా అమ్మకు ఉంది. అది మీరు ఇచ్చారు. తను నేర్పించింది ఫస్ట్ మాకు. ఏమైనా సిచ్యువేషన్ ఎట్లున్నా నీది నువ్వు, నీ మీద నువ్వు స్టాండ్ తీసుకోవడం కానీ నీతో నువ్వు కరెక్ట్ ఉండడం. అంటే మా మమ్మీ ఫస్ట్ రూల్ ఏంటంటే నీ మనసులో నువ్వు కరెక్ట్ ఉంటే, నీ మనసుకి నువ్వు కరెక్ట్ అనిపిస్తే ఎక్కడున్నా నువ్వు ఎదుగుతావు. లేట్ అవ్వని, అది ఎంత దూరమైన 5 years కానీ 6 years కానీ నీకు అది రావాలి అనుకుంటే అది నీ దగ్గరికే వస్తుంది. నువ్వు ట్రై చేయకుండా కూర్చుంటే మాత్రం రాదు. ట్రై చేయి, నీకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఓకే. అలాంటి మైండ్ సెట్ మా అమ్మది. నేను దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ నేర్చుకున్నా. గివ్ అప్ ఇవ్వద్దు, ఫస్ట్ చెయ్యాలి. చెయ్యకుండా ఇంట్లో కూర్చొని నాకు రావాలి అనేది కోరుకునే రకం నేను కాదు. ఎందుకంటే ఫిజికల్ ట్రైనర్ ఉండి నేను ఏం చేయకుండా, నేను ఏం వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా నాకు నాలెడ్జ్ ఉందిగా. బాడీ లావు ఉంటే ఏంది, సన్నం ఉంటే ఏంది, క్లయింట్స్ వస్తారులే అనుకోలేదు. నేను నా మీద వర్క్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్ చేయడంలో అలా నాకు కొన్ని మారల్స్ ఉన్నాయి. అది ఫాలో అవ్వకుంటూ అది వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాయి. ఓకే. ఫైనల్గా అయితే ఇంట్లో వాళ్ళు డాడీ మమ్మీ హ్యాపీనే కదా? అది చాలా యాక్చువల్లీ. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మా ఫాదర్ ఫేస్ చూడాలి నేను, చాలు నాకు ఇంకేమొద్దు. మా ఫాదర్ ఫేస్ చూడాలి. మై సిస్టర్ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్. తను MBBS చేయడం వల్ల నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా అని తను చాలా బాధపడ్డది ఒక పాయింట్లో. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద నేను డబ్బులు పెట్టలేకపోయినా ఒక పాయింట్లో. నా డిగ్రీ చదవడానికి నేను ఫ్రీ సీట్ తెచ్చుకొని చదవాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇల్లు అలా ఉండేది. నేను B.Pharmacy చేద్దాం అనుకున్న క్యాండిడేట్ ఇది చేసా బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ ఆల్. తనకు అది ఉంది, ఎప్పటికీ ఉంటుంది మేబీ. తను ఇప్పుడు ఏమంటుందంటే నువ్వు వెళ్తావు, దట్స్ అప్ టు యూ, కానీ నువ్వు వెళ్తే మాత్రం నేను చాలా హ్యాపీ ఉంటా. ఒక పాయింట్లో నువ్వు డబ్బుల గురించి నేను వెళ్ళిపోవడం వల్ల గురించి ఆపేసినాయి, నీ లైఫ్లో మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి.
అంటే నేను ఒకప్పుడు చాలా ట్రై చేశాను ఇండస్ట్రీలో, చాలా చిన్న ఏజ్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళు దూరం ఉండేవాళ్ళు, అంతా నాకు తెలియదు, నేను ఇమ్మెచ్యూర్ ఉండే, ఒకరు నా మీద నాకు స్టాండ్ తీసుకోవడం తెలియదు అప్పట్లో. సో ఇప్పుడు నేను మళ్ళీ నా కంబ్యాక్ ఇస్తున్నా. మేబీ దేవుడు ఎక్కడి వరకు పంపుతాడో మనకు తెలియదు, కానీ నా కంబ్యాక్ నేను ఇస్తుంటే మా అక్క నాకన్నా ఎక్కువ హ్యాపీ ఉంది. బికాస్ అరే నా గురించి తను వదిలేసింది ఒకటి, ఇప్పుడు తన గురించి తను ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. తను వెళ్తే నా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఉంటుంది ఫస్ట్. ఓకే, మరేంటి షాపింగ్ స్టార్ట్ చేశారా? ఓ షాపింగ్ బాబోయ్, షాపింగ్ చేస్తుంటే బిల్లులు అట్లా అవుతున్నాయి క్రేజీ. కానీ చేస్తున్నాం. ప్రమోషన్స్ మాట్లాడాల్సింది మరి, బిల్లుల గురించి ఆలోచిస్తే. చూద్దాం, వచ్చే వాళ్ళవి వస్తున్నాయి కొన్ని, కానీ నాకంటూ ఒక స్టైల్ ఉంది. సో అది మెయింటైన్ చేసుకోవడానికంటే మనం పెట్టుకోవాలి కొన్ని డబ్బులు అట్లా. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ అగ్ని పరీక్షకి వెళ్తే ఒక టాస్క్ ఇచ్చారు సెకండ్ రౌండ్లో, ప్రియాకు మీకు బెలూన్ టాస్క్. బెలూన్ టాస్క్ ఎందుకు, ఏమైంది అంటే ఫిజికల్లీ ఫిట్ అది అంటే శ్రేయ చెప్పినట్టు మీకు నెయిల్స్ ఉన్నాయి అని, అదొక అడ్వాంటేజ్. ఏమైంది అసలు అక్కడ? ఏమైందంటే తను ఒక సైడ్ నుంచి నన్ను పుల్ చేసింది. ఓకే, నేను ముందే చాలా బక్కగా ఉంటా కదా, పర్సనాలిటీ లాగేస్తే అలా ముందుకెళ్ళిపోయిన తర్వాత నేను బెలూన్ పట్టుకున్నా. ఓకే, అప్పటికి తను పేల్ చేసింది, నేను పట్టుకుని ఇలా పుల్ చేసేసరికి పుల్ అయిపోయి బెలూన్ వెళ్ళిపోయింది నా చేతిలో. నాకు అర్థమైంది. యాక్చువల్లీ నువ్వు సన్నగా ఉండడం వల్ల తనకి ఇలా పట్టుకోవడానికి ఈజీ అయిపోయింది, నీకు తనని పట్టుకోవడానికి అవ్వలేదు అంటాను. ఓకే, అండ్ ఆ టెన్షన్ లో కూడా మనకి ఏం అర్థం కావు. ఫస్ట్ తను నన్ను పుల్ చేసింది, ఇదంతా నాకు బయటకు వచ్చే వరకు నాకు కూడా ఐ నెవర్ ఇమాజిన్, అంటే ఇలా పుల్ చేసిందా తను, అయ్యో నాకు తెలియలేదు ఆ ఫీల్. అది చాలా టెన్షన్ ఉంటాం కదా ఫస్ట్, అంటే అప్పుడప్పుడు టై అవుతుంది, కరెక్ట్ టై పొజిషన్ ఉంది, ఇంక ఒక్క బెలూన్ పలగొడితే టాప్ 15కి వెళ్ళిపోతాం. అది ఆ టాస్క్ నడుస్తుంటే మనకి ఫస్ట్ పలగొట్టాలి, ఏదో ఒకటి చేసి మనది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న సెన్సే నడుస్తుంటది. కానీ మొత్తం బాడీతో ఏమవుతుంది, నన్ను తను పుల్ చేస్తుందా లేదా, వి నెవర్ నో. కానీ ఇట్స్ ఓకే, ప్రియా కూడా తన తప్పు అని తను కూడా ఒక టెన్షన్లో ఉండుంటుంది, తను పుల్ చేసింది. బట్ ఇట్స్ ఓకే, అది డిజర్వింగ్ ఉండే, నాకు వచ్చింది. చాలా మంది బిందు మాధురి నీ గురించి ఎమోషనల్గా కనెక్ట్ అయింది కాబట్టి నేను టాప్ 15లో పెట్టింది కాదు, నేను దానికి ఆల్రెడీ డిజర్వింగ్ ఉండే. చిన్న చిన్న టాస్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ తిని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అది ఏమి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ద టాప్ 6 వి నెవర్ నో వాళ్ళు ఏం చేస్తారు, స్టేజ్ మీద వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేస్తారు నాకు తెలియదు, నేను చూడలేదు. వాళ్ళు ఇప్పుడు నాకు బయట ఏంటంటే ఒక్క టాస్కే నువ్వు గెలవలేకపోయావు ప్రియాతోని, లోపలికి వెళ్ళి ఎలా వెళ్తావు అసలు, నేను టాప్ 15లో పెట్టడమే తప్పు అన్న కాన్వర్జేషన్స్ వస్తున్నాయి. అలా అనేవాళ్ళు అగ్ని పరీక్ష స్టేజ్ మీద లేరు, వాళ్ళకి తెలీదు. ఫస్ట్ థింగ్, మీరు నా సిచ్యువేషన్లో లేరు, మీకు తెలీదు. మీరు ఎక్కడో కూర్చొని ఫోన్ ముందు పెట్టుకొని రివ్యూస్ ఇస్తున్నారు, ఇట్స్ గుడ్, అది మీ లైఫ్ కావచ్చు. కానీ ఒక పర్సన్ తన మొత్తం క్యారెక్టర్ని మీరు జడ్జ్ చేయలేరు ఒక టాస్క్ చూసి. అది చాలా మందికి అర్థం కావట్లేదు. మీరు టాస్క్ ఒకటే చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మేము 24 hours షూట్లో ఉన్నాము, స్ట్రెస్లో ఉంటాము, ఇది కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అన్న ఆలోచనలో ఉంటాము. ఇవన్నీ జరుగుతుంటాయి బ్యాక్ ఆఫ్ హెడ్. మీరు టాస్క్ ఒకటే చూసి గెలిస్తే వెళ్ళిపోవాలి కాదు. గెలిచిన వాళ్ళు బిగ్ బాస్ విన్నర్స్ కాలేదు. అవును, అన్ని టాస్క్లు వరుసగా గెలిచిన వాళ్ళు కూడా హౌస్కి వెళ్ళిన తర్వాత విన్నర్ కాలేదు. బిగ్ బాస్ అనే షో ఎప్పుడు టాస్క్ విన్నింగ్ రేషియో మాత్రమే కాదు, మన వాల్యూస్ కానీ మన ఎమోషన్స్ కానీ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, పక్కోళ్ళని కించపరచకుండా ఎలా ఉంటున్నాము, అవన్నీ వస్తాయి. ఆ రేడియో మీరు చూస్తలేరు. చాలా మంది ఏదో కామెంట్లు పెట్టేయాలి. ఇంకా మంది నాకు బిగ్ బాస్ చూసి నైట్ 12 o'clockకి రిలీజ్ అవుతుంది చూస్తున్నారు, చూసి 2 o'clockకి నా పర్సనల్ మెసేజెస్లోకి వచ్చి నాకు బూతులు పెడుతున్నారు. ఏమనంటే ఏముందిలే, నేను బూతులు ఇప్పుడు మాట్లాడొద్దు, ఏముందిలే దీనికి వెళ్ళిపోయావు, నువ్వు లేవు బ్రో, నువ్వు ఆ సిచ్యువేషన్లో లేవు కాబట్టి నువ్వు ఎక్కడో కూర్చుని ఫోన్లో 2 మెసేజెస్ పెట్టడం చాలా ఈజీ. మీరు నా సిచ్యువేషన్లో లేరు, మీరు అన్ని ఆడిషన్స్ దాటి ఆ పొజిషన్కి మీరు రాలేదు. వాళ్ళకి తెలుసు ఎవరు డిజర్వింగో కాదు. లేకపోతే ఆ టాప్ 6లో లాస్ట్కి 6 members ఉన్నప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఫోన్లు పలగొట్టుకోవాల్సి వచ్చింది. నేను పలగొట్టలేదు, ఎందుకంటే నా ఫోన్లో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకొకరు ఎవరు మరి షాకీబ్ పలగొట్టినట్టు మీరు కూడా ఫోన్ పలగొట్టాల్సింది, లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. వాడికి అది ఒకటి ఆప్షన్ ఉండేనేమో బ్రో, వాడు ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదేమో.
నాకు నా మీద నమ్మకం ఉండే ఆ బెలూన్ టాస్క్లో ఏదోలాగా నేను ఒక పాయింట్ తెచ్చుకున్నా. ఎట్లా తను తెచ్చుకుందో నేను కూడా తెచ్చుకున్నా, నేను కూడా టాస్క్ ఆడినా కాబట్టి నాకు నా మీద నమ్మకం ఉండే. నేను ఫోన్ పలగొట్టాల్సిన అవసరం నాకు లేకుండే. అండ్ ద థింగ్ ఈజ్ ఆ టాస్క్లో ఫోన్ పలగొడితేనే మీరు వెళ్ళిపోతారా అని లేదు. అవును, అది కూడా చెప్పలేదు. ఫోన్ పలగొట్టకపోయినా మీరు వెళ్తారో వెళ్ళరో మాకు తెలియదు. సో నేను ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై ఫోన్. నేను కొనుక్కున్న ఫోన్ అది. దాంట్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా ఫాదర్తో నేను ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోటో దిగిన ఫోటో ఉంది దాంట్లో. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. ఆ ఫోటో మళ్ళీ నేను ఇప్పుడు దిగగలుగుతానో లేదో అని కూడా తెలీదు నాకు. అంటే హీ కెనాట్ స్టాండ్ ఆల్సో బై హిజ్ ఓన్. దేవుడి దయ వల్ల ఇక్కడి వరకు తను వచ్చారు. ఫిజియో చేయించుకుంటూ, నేనే ఫిజియో చేయిస్తాను తనకి ఇంట్లో. ఎక్సర్సైజ్ చేయించుకుంటూ ఇక్కడి వరకు నేను తెచ్చుకున్నా తను అసలు బెడ్లో నుంచి నుంచోలేని సిచ్యువేషన్లో నుంచి ఇప్పుడు అట్లీస్ట్ నుంచుంటున్నారు. ఎవరో సపోర్ట్ తీసుకుని నుంచుంటున్నారు. మీకు ఆ మెమరీస్ అన్నీ ఇంపార్టెంట్ కాదేమో, మీ ఫోన్లో లేవేమో, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అలా లేవేమో. నా ఫోన్లో నాకు ఉన్నాయి. నా ఫోన్ నేను ఆ పాయింట్లో పలగొట్టలేను. మీరు ఆ క్లిప్లో చూసుంటారు, నేను ఒక స్టెప్ ముందుకేసి వెనకకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఆ 5 సెకండ్స్లో మాకు 10 సెకండ్సే టైం ఇచ్చింది. అలా తీసి 10 సెకండ్స్ నవదీప్ గారు కౌంట్ చేస్తుంటారు, పలగొట్టేయండి అన్నారు. 10 to 5 సెకండ్స్లో నా మైండ్లో ఎన్ని తిరిగాయో నా ఒక్కదానికే తెలుసు. నా ఫోన్లో మెమరీస్ ఉన్నాయి. ఆ ఫోన్ పోతే నేను కొనుక్కోలేను. ఫస్ట్ థింగ్ కొనుక్కోలేను నేను, ఎందుకంటే నా లైఫ్ చాలా నేను చాలా హార్డ్ వర్కింగ్. బయట ప్రతి పైసా నేను ఎర్న్ చేసుకున్నా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళకి మేబీ షాకిబ్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. బయట వాడికి అవసరం అనిపించింది, మాకు అవసరం అనిపించలేదు. ఒకడు వచ్చి కామెంట్ సెక్షన్లో నువ్వెందుకు పలగొట్టలేదు, మరి నీ వర్త్ తెలిసేదేమో. నా ఫోన్ పలగొట్టుకుని నా వర్త్ చూపించడానికి అవసరం లేదు నాకు. ఫస్ట్ థింగ్ మనుషులు చూస్తారు ఆ పిల్ల ఎన్ని హార్డ్షిప్స్ నుంచి బయటకు వచ్చింది, ఆ పిల్ల ఏమేమి చూసింది లైఫ్లో, ఆ పిల్ల ఎక్స్పీరియన్స్ ఏంటి, అది పొటెన్షియల్. అలా అంటే టాటూ నేను కూడా వేయించుకునేదాన్ని. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఎవరిని కంపేర్ చేయకండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అప్పుడు ఆ టాప్ 6లో ఎవరైతే ఉన్నారో బిందు మాధవికి అనిపించిందేమో మేబీ ఈ పిల్ల దగ్గర పొటెన్షియల్ ఎక్కువ ఉంది. తను నా బ్యాక్ స్టోరీ మొత్తం విన్నది, మీకు తెలీదు. షీ హర్డ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. తను ఒక్క పాయింటే కాదు, తను నాకు ఏం చెప్పిందంటే నేను ఎమోషనల్లీ నీకు కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా ఇంకొకటి అని అంది. అదే కానీ నువ్వు ఫిజికలీ లేవు, నువ్వు టాస్క్ ఆడలేదు, అయినా నేను నీకు ఏదో సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా అన్నట్టు తను పోర్ట్రే చేయలేదు. యాజ్ ఎ ఉమెన్ టు ఉమెన్ తను అనుకుందేమో ఈ పిల్లకి అన్ని హార్డ్షిప్స్ చూసినప్పుడు తిను బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని తను అనుకుంది. ఇప్పుడు మీరు స్టేజ్ మీద చెప్పిందే కాకుండా బిందు మాధవి గారితో పర్సనల్గా మళ్ళీ మాట్లాడారా? అంటే మేము సెట్లో నార్మల్గా మాట్లాడతాం కానీ అంత ఎక్కువ జడ్జెస్తో మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే పర్సనల్ పర్స్పెక్టివ్స్ వచ్చేసి జడ్జ్మెంట్ అలా అయిపోద్ది అని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి నార్మల్గా మేము స్టేజ్ మీద కలిసినప్పుడు కానీ అక్కడ నుంచినప్పుడు మేము మాట్లాడుతుండే నార్మల్గా ఆఫ్ టైంలో. అది కూడా ఎక్కువ మాట్లాడరు వాళ్ళు కూడా. వాళ్ళ మన స్టోరీకి ఎంత కనెక్ట్ అయితే వాళ్ళు మనతో మాట్లాడతారు అంతే. కానీ జెన్యున్గా మంచి వాళ్ళు అందరు. శ్రీముఖి కానీ షీఈ్ వెరీ వార్మ్ హార్టెడ్. నవదీప్ గారు అంత క్రూవల్గా జడ్జ్మెంట్ ఇచ్చిన మా అందరికి అంత ఏంది మొహం మీద కొట్టినట్టు చెప్పిన పర్సనల్గా ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడో అక్కడ సెట్లో మేము కనిపించి మాట్లాడుతుండే ఎలా ఉంది, ఫుడ్ తిన్నావా లేదా అన్ని అడగడం. ఓకే, దట్స్ హౌ ఫ్రెండ్లీ దే ఆర్. వాళ్ళకు కూడా వాళ్ళ జడ్జ్మెంట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి అలా ఉన్నారు. కానీ లేకపోతే బయట వాళ్ళు చాలా గుడ్ పీపుల్. నాకు ఇందాక మొబైల్స్ గురించి చెప్తుంటే ఒకటి అనిపించింది. ఇప్పుడు డాడీ చెప్పారు కాబట్టి ఎప్పుడు మాట్లాడిన అతను అంటే బిగ్ బాస్ అనగానే నేను అందుకు ఇంకా స్టెప్ తీసుకున్నానని. ఇప్పుడు అదే డాడీ ఫోటో ఉంది అని చెప్పేసి ఆగిపోయారా అక్కడ మొబైల్ పగలగొట్టడం విషయంలో? అంటే చాలా ఉన్నాయి ఫోన్లో డాడీ. అదొకటే కాదు, నా వర్క్ది కానీ నా అన్ని లాగిన్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఐ ఫెల్ట్ ఆ పాయింట్లో నాకు అనిపించలేదు నేను పలగొట్టాలి. అదొకటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను కొనుక్కున్న ఫోన్ అది. ఐ డోంట్ వాంట్ టు స్మాష్ ఇట్ అవుట్ అట్లా. దాని వెనక నాకు ఎంత కష్టం పోయిందో నాకు తెలుసు. మేబీ కొంతమందికి ఒక చిన్న ఫోనే కదా ఎందుకు పలగొట్టేస్తే అయిపోయేది, బిగ్ బాస్ అంటే పెద్ద ఆపర్చునిటీ వచ్చేసేది అన్న సెన్స్లో అందరు ఉన్నారు. కానీ అది పలగొట్టకపోయినా పలగొట్టిన వాళ్ళు వెళ్ళలేదు. అందరు వెళ్ళింది, నువ్వు అక్కడే స్ట్రాటజీ స్టార్ట్ చేసేసావని. అందరు వెళ్ళలేదు. వాళ్ళు మాకు ముందే చెప్పారు ఇక్కడ సెకండ్ డూ ఆర్ డేర్ నుంచి మీరు చేసినా చేయకపోయినా మీ బిహేవియర్ మాత్రమే చూస్తామన్నప్పుడు వై టు టేక్ అ ఛాన్స్ ఆన్ వాట్స్ వాల్యుబుల్ టు మీ. నేను నా ఫోన్ కూడా రిప్లేస్ చేయలేదు. ఆ ఫోన్ నా దగ్గర 7 years నుంచి ఉంది. అలా 7 years నుంచి ఉంచుకున్న ఫోన్ పలగొట్టాలంటే కొన్ని ఉంటాయి దాంట్లో.
అది వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా రీజన్స్ ఉన్నాయి పలగొట్టకపోవడానికి. ఓకే. బట్ ఆ బెలూన్ టాస్క్‌లో మాత్రం శ్రీముఖి చాలా సీరియస్‌గా ఈ టాస్క్ ఎలా ఉండబోతుందో తెలీదు. దీని నుంచి ఖచ్చితంగా అమ్మాయిలు రావాలన్నప్పుడు ధైర్యం చేసి ఓన్లీ మీరిద్దరే ముందుకొచ్చారు చూడు. అంటే అసలు ఆ చాలా గ్రేట్. పాయింట్లో ఎలా ఉందంటే వెయిట్ చేస్తున్నాం మేమంతా ఏం టాస్క్ ఇస్తారో ఇవ్వరు దట్టు దానికి ముందున్న టాస్క్ చాలా డిఫికల్ట్‌గా టాటూ అండ్ తన గుండె. అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆ పాయింట్లో ఎలా ఉందంటే ఏదైనా చేసేద్దాం హ్మ్. ఆ పాయింట్లో ఉన్నాం మేము. ఎందుకంటే దాని తర్వాత అయిన సెగ్మెంట్లో టాస్క్స్ ఇవ్వలేదు, 1-on-1 టాస్క్ జరగలేదు. దాని తర్వాత అదొకటే ఛాన్స్ ఉండే మాకు. ఏమన్నారంటే దీని తర్వాత నుంచి సెకండ్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాము, సెకండ్ సెగ్మెంట్లో ఆ టాస్క్ 1-on-1 టాస్క్లు ఉండవు, గ్రూప్ పెట్టి మీరు గ్రూప్లో నుంచి మీ బిహేవియర్స్ చూస్తాము అన్న టాపిక్ నడుస్తుంది. సో మాకు అది ఒకటే లాస్ట్ ఆప్షన్ ఉంది, వేరే వాళ్ళు ఛాన్స్ తీసుకొని ముందుకు రాలేదు. వీళ్ళు నేను చాలామంది నా దగ్గరకు వచ్చి నువ్వు అసలు ఏం ఆడలేదే, నువ్వేం చేయలేదే అంటే నేను స్టెప్ తీసుకుని వచ్చా కాబట్టి ఆ టాస్క్ అయినా ఆడాను నేను. కొంతమంది టాస్క్లే ఆడలేదు. ఇప్పుడు నాగున్నారు, నాగ్ ప్రశాంత్ గారు, తను కూడా టాస్క్ అది షాక్ టాస్క్ ఆడారు. దాని తర్వాత తను కూడా సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని వచ్చారు. ఎందుకంటే ఒక్క టాస్క్తోని ఎవరు వాళ్ళ వర్త్ని చూపిలేరు. అట్లీస్ట్ ఛాన్సే రానోళ్ళు మాకు ఎట్లుండే అంటే ఆ సిచ్యువేషన్కి లేట్ అయిపోతుంది, ఎపిసోడ్ అయిపోద్దేమో అన్న స్ట్రెస్ ఒకటి. దాని తర్వాత నుంచి వస్తుందో రాదో ఛాన్స్ తీసుకోవాలి, ఏది వస్తే అది తీసుకోవాలి అన్న మైండ్ సెట్లో నేను ప్రియా యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే. తను నేను నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు కొంచెం బేసిక్గా అంటే ఫ్రెండ్స్ అంటే ఓ క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు, మాట్లాడుకున్నాం. అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళలో నేను ప్రియా మేము అనుకున్నాం కలిసి చేద్దాం పదా అని. తర్వాత మాకే వర్సెస్ అయింది అది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఓకేనా అంటే ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉందా మళ్ళీ ఆ టాస్క్? గేమ్ ఇస్ గేమ్. మీరు బయట నుంచి అన్ని ప్లాన్ చేసేసుకుంటున్నారు. ప్లాన్ అని కాదు, నేను పర్సనల్గా కూడా అలాంటి మనిషినే. నేను అన్ని నా వర్క్ స్పేస్ తెచ్చి ఇంట్లో కలిపేసి అంత చేయను. నా ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, వాళ్ళతో నేను ఎదురుగా ఆపోజిట్ వస్తే అక్కడనే పర్సనల్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రీప్ గ్రడ్జెస్. ఒకరి మీద పెట్టుకొని ఓ వీళ్ళు ఇక్కడ ఇలా చేశారు అది పట్టుకొని బ్యాక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళని తిట్టేద్దాం కొట్టేద్దాం వద్దు. ఓకే. అది నా మెచ్యూరిటీ, నేను అలా ఉంటాను. బయట కూడా నేను ఏదైనా అయితే అక్కడ చూస్తాను, అక్కడ ఏమైనా సిచ్యువేషన్ బట్టి అయి ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు ఏదున్నా. అది ఫేర్ ఇప్పుడు జరగకపోతే రేపు జరుగుద్ది ఫేర్, అంతే. దానికి మనం ప్రియా మీద వెళ్ళి గ్రడ్జ్ పెట్టుకోవడం. నేను చాలా టాస్క్లో తను నేను యాక్చువల్లీ చాలాసార్లు అనుకున్నాం అక్కడ, అరే ఒక్క గ్రూప్ టాస్క్ అయినా మనం వస్తే మనం కలిసి ఆడదాంరా, ఎప్పుడు ఆపోజిటే ఆడుతున్నాం అని మేము ఇద్దరం అనుకున్నాం పర్సనల్గా. బట్ ఇద్దరు ఆపోజిటే కదా, ఇద్దరు టీమ్ లీడర్స్. అన్ని టాస్క్లు కూడా అలానే ఉంటాం ఆల్మోస్ట్. చూద్దాం ఇంకా కలిసి ఆడే ఛాన్స్ వస్తే మేబీ. ఓకే. ఇందాక మాట అన్నారు బయట పైన దేవుడు ఉన్నాడు చూస్తారు కదా, అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పి మీరు మాట్లాడడం మానేసి అలా సైలెంట్? నేనన్నా బిలీవర్, నేను బిలీవ్ చేస్తా. కొన్ని ఫేర్ గేమ్స్ ఉంటాయి, కానీ దానికి నేను మాట్లాడుకోవడం అంటున్నారు కదా, టాపిక్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఎవరైనా నిన్ను తీసుకెళ్ళి టాప్ 15 స్టేజ్లో నుంచి ఫస్ట్ స్టేజ్లో నుంచి తీసుకెళ్ళి నిన్ను 15లో పెడితే ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోరు. సెల్ఫ్ రెస్పెక్ట్ కైనా మనం కోపం వచ్చి తిడతాం, ఇలా ఎందుకు పెడుతున్నావు, నీకు నా గురించి తెలియదు, నా స్ట్రెంగ్త్ ఉంది, నా విల్ పవర్ ఉంది అని మేము మాట్లాడినవి అని టెలికాస్ట్ అవ్వవు. అట్లీస్ట్ శ్రేయతో అయినా మీరు డిఫెండ్ చేసుకున్నారా? నేను డిఫెండ్ చేసుకున్నాండి. మాకు ఆ కాన్వర్జేషన్ మీకు మా అయితే 1/2 hour కనిపించుంటుంది. ఆ టాస్క్ కాన్వర్జేషన్ సెకండ్ ప్లేస్ వాళ్ళు అని చెప్తున్నా, సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళతోని జరిగిన కాన్వర్జేషన్ మినిమం ఒక 4-5 hours అయి ఉంటుంది. అంతమంది తిట్టుకున్నారు, అంతమంది కొట్టుకున్నారు, అంత వేసుకున్నాం, మేము ఒకరొకరిని డిఫెండ్ చేసుకున్నాం. ఇదంతా ఏం లేదు ఎపిసోడ్లో. ఓకే. నేను ఎపిసోడ్ చూసే ముందు నేనే అనుకుంటున్నా, అరే ఎపిసోడ్ వస్తుంది ఇవాళ నేను మాట్లాడతాను, నేను చూద్దాం ఎట్లా చూపించిండ్రో నన్ను అని. నేను వెళ్ళి ఎపిసోడ్ చూస్తుంటే నాది ఒక్క టాపిక్ రాలేదు. ఐ ఫెల్ట్ లైక్ డామ్ బ్రో ఇట్లా కట్ చేసేసారు. ఇట్స్ వాట్ దే వాంట్ టు షో, వాళ్ళు చూపిస్తున్నారు. వీ కెనాట్ డూ ఎనీథింగ్. దాని గురించి మనం మాట్లాడి ఇప్పుడు ఆయన వెళ్ళి ఎడిటర్ని కూర్చొని నా టాస్క్ పెట్టు అని అయితే నేను అనలేను. ఓకే. నేను మాట్లాడుకున్నా, నేను డిఫెండ్ చేసుకున్నా. నేను వోకలీ చాలా గట్టి పర్సన్ బయట. ఇప్పుడు నేను ఒక ఫిట్నెస్ కోచ్ అన్నప్పుడు నా మాటతో మనుషులు మన కమాండ్ చేస్తే వాళ్ళు వింటారు. నేను ఏం చెప్పినా ఏం చేయమన్నా చేసే వాయిస్ నాది, అంత కంట్రోల్ ఉంటుంది బయట నా వాయిస్. లోపల నా వాయిస్ కట్ చేసేసారు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ ఓకే. నేను
దేవుడిని ఎందుకు నమ్ముతున్నా అంటే నేను నా ఎఫర్ట్ పెట్టాను. పెట్టకుండా నేను ఏం మాట్లాడకుండా నేను నా ఎపిసోడ్ చూసుకోను కదా. ఇప్పుడు నేను ఏం చేయలేదు అక్కడ, వోకల్గా డిఫెండ్ చేసుకోలేదు, ఫిజికల్ టాస్క్ ఆడలేదు అన్నప్పుడు నేనే నా ఎపిసోడ్స్ చూసుకోను. అగ్ని పరీక్షలో వచ్చేసాం బయటికి అవ్వదు అన్న సెన్స్లోనే ఉంటాము. ఇప్పుడు మనం రాంగ్ చేస్తే మనం నా 100% ఇవ్వలేదు అన్నప్పుడు నేను అసలు హోపే ఉండదు మనకి, మనం లోపలికి వెళ్తామని. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే నేను నా ఎఫర్ట్ పెట్టా. ఓకే. నేను ఏంటంటే నా లైఫ్లో అయిన సిచ్యువేషన్స్ కానీ నేను అన్నీ చూసిన దాంట్లో నేను దుర్గామాతని చాలా నమ్ముతా. ఎందుకంటే అమ్మాయికి శక్తి అన్న పేరు తన వల్లే వచ్చింది. తను ఎక్కడో ఒక దగ్గర ప్రజెంట్ ఉన్నారు. తను లేకపోతే మేబీ నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. నేను కొన్ని సిచ్యువేషన్స్లో టెంపుల్కి వెళ్ళి ఒకదాన్ని కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేదు. నేను చాలా బాధలు తనకే చెప్పుకున్నా. నా లైఫ్లో ఇట్లా అవుతుంది, నాకు ఇక్కడ శక్తి కావాలి, మీ సైడ్ నుంచి కావాలి అని నేను చాలా వెళ్ళి దుర్గామాతకి టెంపుల్లో కూర్చొని చెప్పుకున్న రోజులు చాలా ఉన్నాయి. నేను అందుకే ప్రతి మాతకు అంటున్నా, అది దేవుడు చూస్తాడు. నేను ఆ రోజు నాకు అబ్యూజ్ అయింది, దాని ముందైనా ఫిజికల్గా ఎవరెవరో చేతులు వేయడంలో ఒకటే సీన్ కాలేదు నాకు. నా లైఫ్లో చాలా అయ్యాయి అలాగా. ఒక 16 to 15 years అమ్మాయిని ఆ ఏజ్లో సెక్షువల్గా చూడాలనుకున్న వాళ్ళు ఒకరు, యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది. అమాయకురాలు, మనం చెప్తే వింటుంది, జాబ్ కోసం ఏమైనా చేసేస్తుంది, అలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా లైఫ్లో. నేను అబ్యూజివ్ టాపిక్ తేవాలంటే నేనెన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి నా లైఫ్లో. అవన్నీ నేను దుర్గామాతకే చెప్పుకున్నాను, ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఎవ్రీ నవరాత్రి నేను డాన్యా చేస్తా, అందరికి అట్లా తెలుసు నేను బయట యాజ్ ఎ డాన్సర్. కానీ ఆ 9 days నేను ఎంత ప్యూర్గా ఉంటానో నాకు తెలుసు. నేను కాళ్ళకి చెప్పులు కూడా వేసుకున్నాను నవరాత్రి మొత్తం. ఎందుకంటే నేను అంత నమ్ముతానని. దుర్గామాత ఎక్కడో ఒక్కటి శక్తి ఇస్తుంది నాకు. తను ఆ స్పాట్లో వచ్చి ఏదో చేసేస్తుంది అని నేను అనను. నా యాక్టివిటీ నేను చేసిన తర్వాత తను నాకు ఎక్కడ శక్తి ఇవ్వాలో అక్కడ ఇస్తుంది. అంతెందుకండి, ఇది ఫిజికల్ టాస్క్ ఉంది, కుండ పట్టుకునేది. లాస్ట్ 3 వరకు నేనున్నా. అవును. ఇప్పుడు నేను నిన్న నెగిటివ్ అయింది, చాలామంది నెగిటివ్గా వచ్చి మాట్లాడారు. నైట్ మారిపోయింది, మళ్ళీ మారిపోయింది. మళ్ళీ ఇవాళ వచ్చి నిన్న నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ నీకు అయితే నువ్వు టాస్క్లు ఆడతావు అన్నట్టు. అంటే నువ్వు చూడలేదు నన్ను, నువ్వు చూడకుండా నన్ను జడ్జిమెంట్ ఇచ్చేసావు ముందే. నేను టాస్క్స్ ఆడతా, మీరు చూడలేదు అంతే. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉండొచ్చు. ఇప్పుడు నేను కలికి ఉన్నాం అటెండ్, మేమిద్దరం ఒకటే టీము. ఇద్దరిలో ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవాల్సిందే అక్కడ. ఎందుకంటే ఇద్దరు టై అయిన అవ్వాలి, లేకపోతే ఒక టీం గెలవాలంటే ఒకరు ఛాన్స్ తీసుకోవాలి. అప్పటికి జడ్జెస్ అంటున్నారు, మీరు ఒకరు వదిలేస్తేనే తెలుస్తుంది అస్సలు గేమ్ ఎక్కడికి వెళ్తుంది అని. మీరు స్ట్రాటజీ యూజ్ చేసే టైం వచ్చేసింది. మేము ఆల్రెడీ అది కుండ పట్టుకొని మేము 1/2 hour నుంచున్నట్టు కనిపించింది మీకు. 4 hours నుంచున్నాం మేము. 4 hours అది వెయిటెడ్ కుండ, దాంట్లో బండరాయిలు ఉన్నాయి. అవన్నీ పట్టుకొని మేము 4 hours కన్నా ఎక్కువ సింగిల్ ఫింగర్ మీద ఉన్నాం. ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసినప్పుడు ఒక కన్వర్జేషన్ అయ్యింది కదా, అది పాడేసి అని చెప్పి ప్రియా చెప్తుంది వాళ్ళ టీం మెంబర్కి. మధ్యలో నవదీప్ కూడా కొంచెం అంటే మీ టీంకి సపోర్ట్ చేశాడంటారా నవదీప్? యాక్చువల్లీ వాళ్ళు ట్రై చేశారు మాకు సజెషన్స్ ఇవ్వడానికి. అది మా ఇష్టం ఉండే, వినడమో వినకపోవడమో. వాళ్ళు మేము ఈ టీము మా టీం అని అనుకున్నారు, కానీ మాకు వచ్చి పర్సనల్గా మీరు కొండ వదిలేయండి, మేము చెప్పింది చేయండి అని అయితే మాకు అనలేదు. మేము డిస్కషన్. నేను అడుగుతుంది, ప్రియా మీ టీం వాళ్ళు ఓడిపోవాలి అన్నట్టు అది పడేసి అని చెప్పి తన టీం మెంబర్కి ఒకరికి చెప్తుంటే నవదీప్ దాన్ని ఆపడానికి కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేశాడు. అక్కడ ఎందుకో మీ టీంకి సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. అలా ఎలా అనుకోవచ్చు? అసలు అది కుండలో ఎవరి ఫోటో ఉంటుందో తెలీదు. సో ఆ కుండలో ఎవరి ఫొటోస్ ఉన్నా నవదీప్కి కూడా తెలీదు. అవును, తెలియదు, మాకు కూడా తెలీదు. తను మాకు సపోర్ట్ చేయడానికి ఛాన్సే లేదు. ఏమైంది తెలుసా, అక్కడ నేను లాస్ట్ 3 వరకు పట్టుకున్న ఫేస్ ఎవరిదైతే ఉందో, హరీష్ గారు మాస్క్ మ్యాన్ అని ఫేమస్ అవుతున్నారు, తనది నేను పట్టుకొని ఉన్నా. ఆ పాయింట్లో నేను కల్కిలో నేను వదిలేకుండా నేను పట్టుకుని ఉంటే యాజ్ అ టీమ్ లీడ్ నేనే నా టీంని పడగొట్టుకునేదాన్ని. వాళ్ళు అంటూనే ఉన్నారు, మీరు ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉన్నా మీ టీం కోసం ఆలోచించండి. మీరు ఇండివిజువల్ గేమ్ ఇప్పటి వరకు ఆడారు, పట్టుకున్నారు, మీకు స్ట్రెంగ్త్ ఉందని మాకు అర్థమైంది. కానీ మీరు ఏ స్ట్రాటజీతో వదిలేస్తున్నారు? నేను కానీ ఇప్పుడు కల్కి కన్నా నేను పట్టుకోగలుగుతా, ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్, నేను పట్టుకోగలుగుతా. నాకన్నా కల్కి ఒక 30 seconds ఎక్కువ పట్టుకుంది. తను మాట్లాడుకుంది ఏంటంటే, కల్కి కనిపించింది అంటే ఎక్కడో నా దాంట్లో నాకు ఇన్స్టింక్ట్ కొడుతుందిరా, నీదైనా నాదైనా ఉండుంటుంది. ఎందుకంటే లాస్ట్కి నేను
మన ఆర్మీ పవన్ అవును. కల్కి ముగ్గురమే ఉండే. అప్పటికి నాది వెళ్ళిపోయింది, ఎవరో దాంట్లో నా ఫేస్ పడింది వెళ్ళిపోయింది. నా దాంట్లో ఉంటే హరీష్ది ఉండాలి, లేకపోతే కల్కిది ఉండాలి, మా దాంట్లో ఇద్దరం ఉన్నాం. ఇలా ఉన్న పాయింట్లో ఎవరో ఒకరు వదిలేస్తేనే ఆ టీంకి ఏదో తెలుస్తుంది. మేము ఇది మాట్లాడుకుని నేను వదిలేసా. సో నేను కానీ మొండి పెట్టుకొని నేను ఆడతా, నేను పట్టుకునే ఉంటా, నేను కలికి ఇప్పుడు నేను కలిగే వర్సెస్ అని మేము అనుకోలేదు ఫస్ట్. అంటే తను నా టీమ్, తనకి లాస్ట్ దాంట్లో వర్స్ట్ ప్లేయర్ అని ఇస్తే నాకు నచ్చలేదు. బికాస్ షీ సమ్వేర్ హ్యాస్ అ స్ట్రెంగ్త్. తను మాట్లాడలేదు, తనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉందంట, తన మీద వేరే ఎలిగేషన్స్ వచ్చాయి, అదంతా ఐ డోంట్ వాంట్ టు టాక్. కానీ తను ఎక్కడో నేను ఇచ్చుకోలేదురా నా 100% అని నాకు ముందే చెప్పింది. నేను తనని అంత లాస్ట్కి నేను 3-4 శ్రేయ ఉన్నది, కల్కి ఉన్నారు, నాగ్ గారు ఉన్నారు, అందరిలో నాకు అనిపించింది ఏంటంటే మేబీ తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలేమో, తను ప్రూవ్ చేసుకోగలుగుతుంది, అందుకు నేను కల్కిని తీసుకున్నాను. తను నేను మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు తను ఫీల్ అయింది లోపల, ఏమనంటే అరే ఎక్కడో నేను తగ్గుతున్నారా, నేను మాట్లాడతలేను, ఎక్కడో నాకేదో అయింది, మంచి ఒక్క పాయింట్ వస్తే నేను గెలుస్తారా, నాకు స్పార్క్ వస్తుంది అన్న పాయింట్లో తను కూడా ఉండే. మేము ముందే ఆలోచించుకుని టీం తీసుకున్నప్పుడు మాకు టైం ఇస్తారు, మేము మాట్లాడుకున్నాం, ఏదైతే అది అయింది, లాస్ట్ వరకు ఉందాం, అందరం ఉందాం అన్న పాయింట్లోనే ఉన్నాం. మా దాంట్లో యాక్చువల్లీ 6 పీపులే ఉన్నారు, వాళ్ళ దాంట్లో బెనిఫిట్కి 7 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మమ్మల్ని పడేయడానికి. ఓకే, అది కూడా ఒకటి జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి శ్రేయాని ఎవరు తీసుకోలేదు, తను వేరే మా టీంకి రాలేదు, వాళ్ళ టీంకి వెళ్ళిండ్రు. సో వాళ్ళ దాంట్లో 7 ఉండే, మేము 6 ఉండే. అది కూడా కొంచెం అన్ఫేర్ ఉండే అని నాకు అనిపించింది. యాజ్ అ టీమ్ లీడ్ నాకు వచ్చుంటే వేరే అమ్మాయిని ఉంచునేదేమో నా సైడ్ నుంచి నేను అనుకున్నా. కానీ ఆ పాయింట్లో మేము మాట్లాడుకుంది ఏంటంటే మా దాంట్లో ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నాము. దాంతో ఆపోజిట్ టీంలో కూడా ఉన్నారు కదా పవన్, ఇప్పుడు ఈ ఆర్మీ పవన్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ పవన్ కూడా ఆ టీంలోనే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ పవన్ నా టీం ఉంది, నేనే పిలిచేద్దాను. ఓకే, అంటే నేను తనతో ఎప్పుడు ఆడలేదు, అసలు మా ఇంటరాక్షన్ అవ్వలేదు. అయితే బెటర్ ఏమో అని నేను అక్కడ, తను కూడా అందరూ మంచి, బట్ అక్కడ ఫిట్ గా ఉండే అబ్బాయిలు, జిమ్కి వెళ్ళి మంచి ఫిట్నెస్ గా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని క్రాస్ చేసి మీరు టాప్ 3 వరకు ఉన్నారంటే అంత గ్రేట్. అసలు కల్కి మీకు మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అది ఇంకా టాప్ 15లో స్ట్రెంగ్త్గా ఉన్నది నాకు మేమే అనిపించినాం. ఓకే, ఎందుకంటే ఆ పాయింట్ వరకు దాంట్లో ఏమున్నా మొండి పట్టుకుని ఉన్నాం సగం మేము. అండ్ నేను నా టీం మాట్లాడుకున్నప్పుడు ఒక్కరొక్కరు వదిలేస్తుంటే నాకు ఎక్కడెక్కడో గుడ్డలో రాయబడుతుంది, దేవుడా పోతున్నాం అంటే మేము టాప్, అంటే ఆ టాస్క్ సగం అయ్యే వరకు మేమే లీడ్ ఉండే, అసలు మా దాంట్లో ఒక్కటి కూడా పోలేదు. కానీ ఏదో పాయింట్లో ఒకటి పోయింది, దాని తర్వాతకి నాకు పడడం స్టార్ట్ అయింది, అరే టాస్క్ పోతుందేమో, నేనైతే ఉండాలి లాస్ట్ వరకు. నన్ను వీళ్ళు శ్వేత వాళ్ళు ప్రతిదీ అడిగే చేశారు. ఓకే, అడిగితే నాకు స్ట్రెంత్ పోతుందిరా, నేను వదిలేస్తా అని శ్వేత కూడా నన్ను అడిగింది. అనుష కూడా షీ ఫెల్ట్. అది ఎంతసేపు ఉన్నారు అలా మీరు పట్టుకుని? సో మేము 2 to 3 hours ఉన్నాం, 3 hours ఉన్నాం ఈజీగా. అది మీకు 1/2 hour 15 minutes చూపించారు, అంతసేపు కూడా ఏం చూపించలేదు. మేము ఈజీగా అనుకుంటే 3.5 hours నుంచి ఉన్నాం. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇదంతా నాది గ్రీన్ అయిపోయింది. అట్లీస్ట్ మీరు వేరే హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటే అది కూడా మధ్యలో తీసేసేయమని చెప్పారు. అది కూడా అది మీకు ఎంత 5, అది ఒక 10 seconds చూపించుంటారా, సింగిల్ హ్యాండ్తో కూడా మేము ఒక 1/2 hour పట్టుకున్నాం. అంతసేపు పట్టుకున్న తర్వాత ఒక 1/2 hour మళ్ళీ సింగిల్ హ్యాండ్తో మేము పట్టుకున్నాం. అది చూపిలేదు, దట్స్ ఫిజికల్. అంటే బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే అవుతాయి టాస్కులు, పొద్దున్న సాయంత్రం వరకు అవుతాయి, 1/2 hour దాన్ని చూపిస్తారు. ఆ ఎఫర్ట్ కనిపిదు అందరికి. అంతసేపు నుంచోవడం ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ నేను అనుకున్నా. ఎందుకంటే ఆ పాయింట్లో అబ్బాయిలు పోతుంటే నాకు అనిపించింది ఎక్కడో, అరే వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, బల్క్డ్ అప్ ఉన్నారు, వీళ్ళు చూడడానికి మొత్తం హ్యాండ్ స్టాండ్స్ చేస్తున్నారు, డాన్స్ ఇప్పుడు పవన్ ఉన్నాడు, వాడు మంచిగా హ్యాండ్ స్టాండ్స్ చేస్తాడు, డీమన్ పవన్, ఇలాంటి ఇంత చేస్తారు కదా, నాకన్నా స్ట్రెంత్ ఉండుంటుంది వాళ్ళకి ఎక్కడో అని నేను అనుకున్నా. కానీ ఆ పాయింట్లో చూస్తే అని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ హ్యాండ్ పెట్టడం అది వాళ్ళు మాకు ముందే చెప్పారు, మీరు పెట్టుకోవచ్చు కానీ ఏలు చేంజ్ చేయొద్దు, ఆర్మ్ చేంజ్ చేయొద్దు, అదొకటే రూల్ ఉండే. అండ్ ఇది బెండ్ అవ్వద్దు. ఇప్పుడు జనాలకు ఉన్న డౌట్, అండ్ పర్సనలీ నాకు కూడా అనిపించింది, సెలబ్రిటీ అయితే వాళ్ళని ఈజీగా పంపించవచ్చా హౌస్లోకి, కామనర్స్ని ఎందుకు ఇంత టార్చర్ చేసి, ఇంత డిఫికల్ట్ టాస్క్స్ అవి నిజంగా. ఆ టాటూ కానీ అంత ఫుడ్ తిని 1 kg పెరగడం ఏంటి అసలు? మీకేమనిపించింది? నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, ఇప్పుడు మేము చూసిన క్రౌడ్
ఫస్ట్ హండ్రెడ్స్ నుంచి 45 పీపుల్ మొత్తం రిఫైన్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ 22 అవ్వడం, 22 నుంచి 15 అవ్వడం, ఇదంతా చూస్తే నాకు ఎక్కడో ఏమనిపించిందంటే బిగ్ బాస్ అంటే ఫోన్లో పెట్టి నేను వస్తాను నన్ను తీసుకోండి అన్న వెంటనే తీసుకోరు. ఓకే. అది అవేర్నెస్ తేయడానికి వాళ్ళు ఇది చేశారేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు బిగ్ బాస్కి ఫస్ట్ రాలేరు. వచ్చిన ఆ ఫిజికల్ కానీ ఆ ఎమోషనల్ కానీ అదంతా సెన్సెస్ మైండ్లో ఉన్నప్పుడు నార్మల్గా బిహేవ్ చేయడానికి నీకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలి లోపల. అది అందరికీ ఉండదు. ఉన్నా కూడా మేబీ వాళ్ళు అక్కడి వరకు రావడానికి సిద్ధం లేరేమో కొంతమంది. బట్ ద థింగ్ ఇస్ ఆ 45 పీపుల్లో నేను చూసిన వాళ్ళలో ఎక్కడో కొంతమంది ఎలా ఉన్నారంటే అది వాళ్ళ సింగిల్ వీడియో దేంతో అయితే వాళ్ళు ఫేమ్ అయ్యారో ఆ వీడియో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేస్తే వాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియదు. అలాంటి మంది చాలామంది వచ్చారు. నువ్వేంటి అని అడిగితే ఆన్సర్ చేయలేకుండా జడ్జెస్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళకంటూ ఒక బ్యాకప్ స్టోరీ లేదు. వాళ్ళు నార్మల్గా లైఫ్లో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు ఈ అగ్ని పరీక్షతో ఏం స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. నేను అనుకున్న పర్స్పెక్టివ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు మీ ఐడెంటిటీ మీకు తెలియదు, మీ స్ట్రెంగ్త్స్ మీకు తెలియని వాళ్ళు బిగ్ బాస్కి రాలేరు. ఓకే. మీరు ఎక్కడో ఒక దగ్గర స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎమోషనలీ వోకలీ మాట్లాడగలగాలి, మీరు మేము డిఫెండ్ చేసుకోగలగాలి, మీరు మీ ఫిజికల్ టాస్క్ ఇస్తే మీ సత్తా చూపించాలి, ఆ ఎడ్జ్ వరకు నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళు 100 పీపుల్లో 10 పీపులే ఉంటారు అన్నది బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్ష నుంచి చూపిద్దాం అనుకున్నారు. అదే చూపించారు. ఇంకా సెలబ్రిటీస్ని ఎట్లా తీసుకుంటున్నారు ఏంటి అన్నది మాకు అసలు ఐడియా కూడా లేదు. అండ్ ఒక పాయింట్లో అలా అనుకుంటే సెలబ్రిటీస్కి బెనిఫిట్ ఉంది కొంచెం. మా బిహేవియర్స్ కానీ మేము ఏ పాయింట్స్లో స్ట్రెంగ్త్ ఉంటాం, ఏ పాయింట్స్లో స్ట్రాంగ్ ఉంటాం, ఇవి తెలుసు వాళ్ళకి. వాళ్ళు చూసుంటారు 1 వీక్ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇది చూసుంటారు. మాకు వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు, వాళ్ళ స్ట్రెంగ్త్ తెలీదు, వాళ్ళ మైండ్కి ఏం తెలీదు. అది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు వాళ్ళకి. అదర్ దెన్ దాట్ ఇట్ సైడ్ బెనిఫిట్ అనుకుంటే మాకు ఆల్రెడీ ఓటింగ్ బ్యాంక్స్ ఓపెన్ అయ్యాయి. కొంతమంది బిగ్ బాస్లో ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్స్ చూసి బయట కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఆ టాస్క్ నేను ఆడలేదు, ఆడకపోవడానికి నాకు రీజన్ ఉండే అని మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మాకు టైం ఉంది. ఓట్ అపీల్ నాకు ఈ పాయింట్ అడగాలనిపించింది. బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా మన కోసం వెళ్తాం, ఫ్రెండ్స్ కోసం వెళ్ళాం. ఖచ్చితంగా ఎక్కడో ఒక స్వార్థం అనేది ఉండాలి. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ టీమ్ లీడ్గా ఓట్ అపీల్ కోసం వచ్చినప్పుడు ఎందుకు కల్కికి ఇచ్చేసావు? కల్కికి ఎందుకు ఇచ్చేసా అంటే ఆ పాయింట్లో నా టీం గెలవడానికి షీ వాజ్ అ రీజన్. ఫ్రెండ్షిప్ అని కాదు. కల్కి నేను పర్సనల్గా నాకు కల్కి తెలీదు, అక్కడే తెలుసు మాకు కల్కి, నేను నాకు కల్కి అక్కడే తెలుసు. థింగ్ ఈజ్ నాకు ఆ పాయింట్లో నేను తీసుకోవడం నాకు ఎక్కడో ఒక దగ్గర తప్పు అనిపించింది. ఐ షుడ్ బి ఎర్నింగ్ ఇట్. ఓకే. ఎందుకంటే ఎర్న్ చేయకుండా తీసుకోవడం రాంగ్, ఫస్టే రాంగ్. అది ఇన్న ఆ సంచాలక్ దాంట్లో కూడా ఒక ఏదో డెసిషన్ నేను తప్పిచ్చాను అని పొట్రే అయింది. ఇప్పుడు మరి మాకు కనిపించిందే కదా మేము మాట్లాడతాం. ఇప్పుడు సంచాలక్ దాంట్లో మేము జనాల నుంచి నేనేం మాట్లాడతానంటే ఖచ్చితంగా నీ డెసిషన్ రాంగ్ అని అంటాను. దానికి మీరే మాట్లాడతారు. నేను చూసింది నా కళ్ళతో నేను చూసా కాబట్టి నేను నా దాని మీద స్టాండ్ తీసుకున్నా. ఎవరైనా ఒకరు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు అంతెందుకు ప్రసన్న ఉన్నారు, తనది లెగ్ ఇష్యూ. ఆ టైంలో తనది అది తీసేస్తే ఎంత సెన్సిటివ్ ఇష్యూ అవుద్దో నాకు తెలుసు మైండ్లో. కానీ నా కళ్ళకి నాకు అనిపించింది నేను చేశాను. ఓకే. నాకు అనిపించింది నేను చేశాను. నా ఐస్ నాకు తప్పు చెప్పవు కదా. నా పాయింట్లోనే నేనుండే. వాళ్ళు ఎడిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం వేసుకున్నారో వాళ్ళు అది తీసేశారు, మధ్యలో అందరు రియాక్షన్స్ వేసుకున్నారు. నేను ఒక పాయింట్లో తలిగింది అని చెప్పా. ఆ పాయింట్ కాదు వాళ్ళు చూపించింది. సెకండ్ టైం క్లిప్ చూపించారు కదా. ఫస్ట్ నేను ఎక్కడన్నా అంటే తను వెనకకి వెళ్ళి పుల్ అయినప్పుడు తన లెగ్ తలిగింది. దాని తర్వాత తను ఇటు వచ్చారు, శ్రీజ కింద పడిపోయింది. అది పాయింట్ అయింది. అసలు వీరందరూ శ్రీజ పడిపోయినప్పుడు ప్రసన్న తలిగింది అనుకున్నారు. కాదు, ముందే తలిగింది. తను అలా రొటేట్ అయ్యి ముందుకు వచ్చారు. సర్కిల్ ఇలా తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు ప్రసన్న ఇలా వచ్చినప్పుడు తన ఫుట్ తలిగింది. అది నేను చూసి చెప్పా, నాకు అక్కడ తలిగింది నేను చెప్పా. అది అక్కడ క్లిప్ పడలేదు. అంటే నేను శ్రీముఖి కూడా మిమ్మల్ని అంటుంది షోరా జనాలు చూస్తున్నారు అని. అప్పుడు కూడా మీకు కొంచెం టైం తీసుకుని అంటే నా డెసిషన్ నేను తీసుకున్నా కదా. వై వుడ్ ఐ థింక్ అబౌట్ ది సెకండ్ ఆప్షన్? ఇప్పుడు దివ్య ప్రియా ఉంది, వాళ్ళని కూడా 9th ప్లేస్లో నేను లేచినప్పుడు 4-5 సార్లు అడిగారు, డాలియా కరెక్టేనా, మీకు కరెక్టే అనిపిస్తుందా
అని. ఆ పాయింట్లో ఎవరు లేచారో నాకు తెలియదు, ఎందుకంటే నేను కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నా, నాకు తెలియదు, వాళ్ళే చూశారు. తనలో ప్రియా మాత్రమే శివ స్టాండింగ్, నేను చూసా డాలియాని అని. ఇంకొక మాస్క్ మీద తను అటు సైడ్ శ్రీజ పడిపోయిందంట, తనని ఎత్తడానికి తను వెళ్ళారు, తను చూడలేదు ఏమైందో. సో ప్రియా స్టాండ్ తీసుకుని మాస్క్ మ్యాన్ కూడా తనకు ఒప్పుకున్నారు లాస్ట్కి. వాళ్ళ డిస్కషన్, ఇద్దరు సంచాలక్స్ ఉండే కాబట్టి వాళ్ళ డెసిషన్ మేకింగ్లో ప్రియా వాజ్ లైక్ డాలియా లేచింది నేను చూసా, నేను చూడలేదు, హరీష్ గారు వాళ్ళు కొట్టుకున్నారు చాలాసేపు ఈ టాపిక్ మీద, కొట్టుకున్నాక డిసైడ్ అయింది డాలియా అని. సో స్ట్రాటజీ ప్లే చేశారా అంటే కరెక్ట్గా 9th పొజిషన్లో? అది ఏమైందంటే యాక్చువల్లీ నేను నీస్ మీద ఎంతసేపు ఉండగలను నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫిట్నెస్ లో ఉన్నా కదా, నాకు ఇప్పుడు క్వాడ్రిసిప్స్ అని ఉంటాయి లెగ్స్ కి ఫ్రంట్ పార్ట్, అది ఎంతసేపటికి టైర్డ్ అవుద్ది అని నాకు నా సెన్స్ తెలుసు. అంటే ఇప్పుడు నేను ప్లాంక్ అని అంటారు చేతుల మీద ఉండేది, అది నేను ఎంతసేపు ఉండగలుగుతానో నాకు తెలుసు. అట్లనే నేను నీస్ మీద ఎంతసేపు వెయిట్ వేయగలుగుతా. నేను నా ఎంతసేపు అయితే నేను ఉన్నాను కింద బాక్స్లో, నేను నా యాంకిల్ మీద వెయిట్ పెట్టలేదు, మొత్తం నీస్ మీదనే వెయిట్ పెట్టి కూర్చున్నా. సో ఐ నోకి 1.5 minute తర్వాత నా కాళ్ళకి కొంచెం వస్తుంది, టైర్డ్ ఫీలింగ్ వస్తుంది, నా కాళ్ళు షివర్ అవుతాయి. ఒక పాయింట్లో షివర్ అయిన పాయింట్లో నేను లేచా. నాకు అనిపించింది దానికి 2 minutes అయి ఉంటుంది, ఎవరు లేచినా లేవకపోయినా. ఫస్ట్ అయితే నేను లేవలేదు, లాస్ట్ అయితే నేను లేగను, ఎందుకంటే నా స్ట్రాటజీ ఫస్ట్ అయితే లేవద్దు అన్న సెన్స్లో నాకు ఉండే. మొత్తం తెలిసి ఓడిపోవడం ఎందుకు, ఫస్ట్ లేచి ఆగంలో ఓడిపోయే కన్నా ఎందుకు అని నేను కొంచెంసేపు ఆగి, నాకు ఇప్పుడు షివర్ అవుతుంది భయ్యా, లేవాలి, లేకపోతే ముందైనా పడిపోతా వెనకైనా పడిపోతా, ఎందుకంటే నాకు యాంకిల్ ఇష్యూ ఉంది. అంటే నేను రన్నింగ్ చేస్తా కాబట్టి, ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తా బయట, నాకు యాంకిల్ మీద ఎక్కువ వెయిట్ పెట్టొద్దు నేను. సో నేను నీస్ మీదే ఉండే అంతసేపు. నాకు ఈవినింగ్ వచ్చేసరికి ఇది అంత గ్రీన్ అయిపోయింది, ఎందుకంటే అంతసేపు జరిగింది ఆ టాస్క్ ఫస్ట్. దాని తర్వాత లేచిన వెంటనే నేను స్ట్రేట్ లేచా, తను పడిపోయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, అసలు నాకు సీన్ కూడా తెలియదు. వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు, లాస్ట్కి అవ సేయింగ్ పడిపోవడం కూర్చోవడం టాస్క్ కాదు, లేవమన్నారు, నేను లేచిన. ఫస్ట్ లేచిన వాళ్ళకి మీరు డిఫెండింగ్ పాయింట్ ఇవ్వండి అని నేను మాట్లాడినా, వాళ్ళు నా వాయిస్ వేయలేదు. సో వీ నెవర్ నో, అది వాళ్ళు ఎందుకు కట్ చేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో వీ నెవర్ నో. వాళ్ళకి అనిపించిందేమో సంచాలక్ రైట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ డాలియా వాయిస్ వేయాల్సిన అవసరం లేదని అనిపించిందేమో మేబీ. నేనైతే అక్కడ డిఫెండింగ్ పాయింట్ పెట్టుకున్నా. కింద పడిపోయి లేవడం నేను కూడా చేస్తా బ్రో, కానీ నీస్ మీద ఉండి నేను కరెక్ట్ లేచా కాబట్టి నాకే రావాలి, తను పడిపోయిందో లేదో అది నాకు సంబంధం లేదు, నేను లేచా కాబట్టి నాకు ఇవ్వండి అని డిఫెండింగ్ పాయింట్. టాస్కే లేవడం కదా పైకి ఆ బాక్స్ నుంచి. ఇప్పుడు ఆ టాస్క్లో మీరు డిఫెండ్ చేసుకోవడం వల్ల మీకు ఇచ్చారంటారా, లేదంటే వాళ్ళిద్దరూ అంటే ప్రియా కదా అక్కడ ఉంది, ప్రియా మిమ్మల్ని చూశాను అని చెప్పి మీకు చెప్పింది, సో తన డెసిషన్ వల్ల అక్కడ చాలా డిఫెండింగ్ జరిగింది. శ్రీజ కూడా ఏమని మీరు సంచాలకై 2 సార్లు డెసిషన్స్ మార్చుకుంటారా, దివ్య అన్నారు ఒకసారి, శ్రీజ అన్నారు ఒకసారి, డాలియా అన్నారు ఒకసారి అని తన చెల్ల పెద్ద కాన్వర్సేషన్ జరిగింది. నా పాయింట్ అదే ఉండే, లేవడం టాస్క్ ఏంటి, టాస్క్ ఆడడం ఈజ్ ద పాయింట్, నువ్వు డిఫెండ్ చేసుకోవడం ఏదో మాట్లాడేయడం కాదు అని నేను అనుకుంటా పర్సనల్. ఏది పడితే అది మాట్లాడి నువ్వు సంచాలకి మ్యానిపులేట్ చేయలేవు. వాడు ఏమనుకుంటారు, వాళ్ళు చూసింది వాళ్ళు చెప్తున్నారు, టాస్క్ లేవడం అనేది కాబట్టి నేను లేచా నాకు రావాలి అని నేను డిఫెండ్ చేసుకున్నాను. నేను చేసిన తర్వాత అడిగా, చెయ్యకుండానే కింద పడిపోయి మీద పడిపోయి ఉంటే నన్ను అడిగేదాన్నే కాదు. తప్పు చేసిన తర్వాత పిచ్చిగా అడగడం ఈజ్ న్యూసెన్స్. అయిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ చేసావా, నువ్వు డిఫెండ్ చేసుకో. నేను అలాంటి పర్సన్, నేను పెద్ద గొడవలు పెట్టేసుకుంటే నీకు పాయింట్ రాదు. కరెక్ట్గా చెయ్యి, టాస్క్ ఆడు, ఆడిన తర్వాత నీకు రిజల్ట్ వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఆ కుండల టాస్క్లో కూడా నేను ఎఫర్ట్ పెట్టాం కాబట్టి కదా లాస్ట్ వరకు నుంచి అది దాంట్లో కూడా అయింది. నేను పక్క వాళ్ళ పాట్లో ఎవరిదో ఫేస్ చూసా, చీట్ చేశారు యాక్చువల్లీ. అసలు చూడొద్దు అని అన్నారు ముందే, కుండలో ఎవరి ఫోటో ఉందో మీరు చూడొద్దు అని స్పష్టంగా చెప్పినప్పుడు, చూడొద్దు అని చెప్పడానికి అందులో ఇంకా వేసారు కదా, వేసారు. ఆ పిల్లకి ఎలా కనిపించిందో, ఆ పిల్లకి ఎలా కనిపించిందో తెలీదు నాకు. బట్ అది కనిపించినా ఆమె రాంగ్ కదా చెప్పింది. రాంగ్, అది కరెక్ట్ అయ్యి ఉంటే ఎవరిది పోయేది, నాది కదా, మా టీం కదా పోయేది. అసలు చూడొద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు చూసావు, చీట్ చేసావు. ఫస్ట్ చీట్ చేయడం ఈజ్ నాట్ ఎ స్ట్రాటజీ. చాలాసార్లు చెప్తూనే ఉన్నా ఆమెకి, ఇక్కడ కాదు, ఆమె చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తుంది. అన్ని స్ట్రాటజీ కాదు, అంటే కొన్ని ఎఫర్ట్ పెట్టే గెలవాలి. అన్ని స్ట్రాటజీ ఆడితే అన్ని గెలవేయం, అవ్వదు అలాగా. తను అసలు చూడొద్దు, మా రూల్స్లో సెట్ ఆఫ్ రూల్స్లో చెప్పారు
మీరు పక్కోళ్ళ కుండలో ఏముంది, మీ కుండలో కూడా ఎవరి ఫోటో ఉంది మీరు చూసుకోవద్దు. మీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండి వదిలేయండి. వదిలేసినప్పుడు కుండ కింద పెట్టకండి, పలగొట్టేయండి. ఎందుకంటే టైం వల్ల కూడా తెలుస్తుంది. పలగొట్టేయండి స్ట్రేట్ అని అన్నారు. అది రూల్స్ ఉండే. ఆ రూల్స్ ప్రకారంగా చూస్తే తను ఎందుకు వేరే వాళ్ళ కుండలో ఏముందో చూసి వాళ్ళ టీంకి బెనిఫిట్ అయిందో ఎవరికైందో మనకు సంబంధం లేదు, చూడొద్దు కదా. ఎందుకు చూశారు, ఆ పాయింట్ ఎందుకు తీయలేదు, అది కూడా అన్ఫేర్ కదా. ఇప్పుడు నవదీప్ కూడా అన్నారు అక్కడ ఏమని, చూసిందంట, మనం పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి వాళ్ళ జడ్జిమెంట్స్ ఇచ్చేసారు, అయిపోయింది. వాళ్ళు ఏమన్నారు, పలగొడితే పలగొట్టని, మనం ఆపేదానికి మనం కాదు, ఇప్పుడు ఏమవుతుందో తర్వాత చూద్దామా అని అన్నారు. ఓకే, అది అసలు షిఫ్ట్ ప్లేడ్ అన్ఫేర్. అది మనుషులు దాన్ని ఎలా ఫేర్ తీసుకున్నారో నాకు అర్థం కాల. పీపుల్ థింకింగ్ అలా ఉంది కావచ్చు తన గురించి. బట్ ఐ ఫెల్ట్ అసలు ఆ టాస్క్లో మా ఫోటో కానీ వచ్చి ఉంటే ఇట్స్ వెరీ అన్ఫేర్ కదా. మేము చూడలేదు, మరి నేను కూడా కల్కి దాంట్లో తొంగి చూసి కల్కి నీ దాంట్లో నీదే ఉంది నువ్వు ఉంచుకో అని చెప్పలేదు కదా. నా దాంట్లో ఇలా ఇలా ఊపుంటే నాకు కూడా కనిపించేదేమో. థర్మాకోల్స్ అవి ఉన్నాయి దాంట్లో, గట్టి గాలి ఫోన్ ఊతే కనిపిస్తుంది. కానీ మేము చేయలేదుగా. చీట్ చేయొద్దు అన్నప్పుడు చేయొద్దు అంతే. కొన్ని ఎలా ఆడాలో అలానే ఆడాలి. మీరు తప్పు ఆడేసి నేను గెలిచేయాలి, నేను మాట్లాడేసుకుంటా, డిఫెండ్ చేసేసుకుంటా అంటే అవ్వదు. కొన్ని ఎలా చేయాలో అంతే చేయాలి. అవసరం లేకుండా డిస్ప్యూట్ పెట్టుకొని, అవసరం లేకుండా గొడవలు పెట్టుకొని, అవసరం లేకుండా వింత స్ట్రాటజీలు యూజ్ చేసిన అవసరం లేదు. కొన్ని దగ్గర యూజ్ చేయండి. అది ప్లస్ అయితే ప్లస్ అవుద్ది, లేకపోతే లేదు. కానీ ప్రతి దాంట్లో తప్పు చేసుకుంటూ స్ట్రాటజీ ఆడుతుంది. స్ట్రాటజీ అంటే ఏంటి, టాస్క్లో రూల్స్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ బిగ్ బాస్కి తెలిసి ఉంటుంది ఏమని, ఇక్కడ మేబీ ఈ రూల్ ఇస్తే వీళ్ళు దీనికి తేడాగా చేసి గెలవచ్చు గేమ్. అది స్ట్రాటజీ. రూలే పాటియకుండా ఏదో చేస్తే అది స్ట్రాటజీ ఎందుకు అవుతుంది. అమ్మాయికి స్టార్ వచ్చింది, దాని గురించి ఏమంటారు? అది తన ఒపీనియన్, నాకు దానికి ఒపీనియన్ ఇవ్వాలని లేదు నాకు. తను ఎఫర్ట్ పెట్టింది, గెలిచింది. ఆ స్టార్స్ వల్లను వర్స్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ వల్ల ఏదీ రాదు. ఫస్ట్ థింగ్ మీ బిహేవియర్, మీ ఒపీనియన్స్, మీరు గేమ్ ఎలా ఆడుతున్నారు, మీ 100% ఎఫర్ట్ పెడుతున్నారా లేదా, అది. నేను అదే అనుకున్నా. గేమ్ అంటే ఏంటి అంటే నా మైండ్లో ఇప్పటికీ అదే ఉంది. నువ్వు వెళ్ళావు, ఆ టాస్క్ ఇచ్చారు, నీకు పొజిషన్ వచ్చింది, ఆ పొజిషన్ నువ్వు కరెక్ట్ చేసావు. తప్పు ఉంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నావు, తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఏది పడతా డిఫెండ్ చేసుకోవద్దు. అది నా స్ట్రాటజీ కాదు భయ్య. తప్పు ఉంటే తప్పు ఉంది, ఒప్పుకోవాలి. అయినా తిను ఎందుకు శ్రీజ ప్రతిదానికి కొంచెం ఓవర్, సేమ్ కల్కికి వేరే అతనికి డేర్ ఇచ్చారు కదా, కాల్ చేసి మ్యాక్సిమం అమౌంట్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి. అప్పుడు కూడా తినకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, తినకి ఎక్కడో అన్ఫేర్ జరిగినట్టు అనిపించింది. అది నిజంగా అన్ఫేర్ అయ్యినట్టు అనిపించిందా మీకు కూడా? అంటే అయినా కూడా మన షాకిబ్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కదా. సో దానికి కామెంట్స్ ఇచ్చినా ఇప్పుడు వేస్ట్. ఎందుకంటే అన్ఫేర్ అయితే అయ్యిందా అక్కడ? అన్ఫేర్ కాలేదు, తను చెప్పింది శ్రీముఖి. కానీ అందరి పర్స్పెక్టివ్ ఏముండే అంటే తను బయటికి వెళ్ళిపోయాడు ఫస్ట్, అది కల్కి వెళ్ళిపోయినా షాకిబ్ ఉన్న సేమ్ సిచ్యువేషన్ ఇద్దరికి అయ్యేది. ఓకే. సో అది షాకిబ్కే పర్సనల్గా చేశారు అన్నది కాదు, అది మిస్ కమ్యూనికేషన్ వల్ల అయిందో, లేకపోతే తను చెప్పింది ఎవరు వినలేదో, స్ట్రెస్లు ఉన్నారో, అర్థం కాలేదో, ఎవరికి క్లియర్గా తెలియదు. మాకు చెప్పింది ఏంటంటే శ్రీముఖి చెప్పింది కరెక్టే జరిగింది అని. మాకైతే అక్కడికి నవదీప్ తిట్టి మమ్మల్ని అక్కడ అలా ఉంచేశారు, మేము చెప్పే పొజిషన్ కూడా లేకుండా. తను చెప్పడానికి ట్రై చేసింది శ్రీజ, తనకు అనిపించింది అన్ఫేర్ అని, తను వచ్చి చెప్పింది. మాకందరం మేము వేరే స్ట్రెస్లో ఉండేగా, మాకు టాస్క్ వస్తుందా రాదా, మా టాస్క్ గురించి మేము స్ట్రెస్లో ఉండే సగం. ఆ స్ట్రెస్లో మేమందరం వినలేకపోవచ్చు. సో ఎవరు, కానీ తను శ్రీజ మాట్లాడేస్తుంది. బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్. బిగ్ బాస్ అనగానే చాలా మంది చెప్తుంటే ఇది పెద్ద స్క్రిప్టెడ్ అని, కానీ వీళ్ళ పేరుకి బిగ్ బాస్ రియాలిటీ షో అంటారు. ఏంటి అసలు మీరు అక్కడ స్క్రిప్టెడ్ అయితే నేను అనుకోను, స్క్రిప్టెడ్ అని అనరాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ని నుంచోబెట్టి వీడు గెలుస్తాడు లాస్ట్కి, మీరంతా ఆట బొమ్మలు అంటే ఎవడో ఆడికెళ్ళి అషేమ్ అవ్వడు. చేయరు కదా. మాకైతే మాకు స్క్రిప్టెడ్, నాకు స్క్రిప్ట్ ఏమి ఇవ్వలేదు, నాకు మీకు ఇవ్వలేదు. బట్ నాకు ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేశానంటే, మీతో మాట్లాడిన దాన్ని బట్టి నేను ఇంత మాట్లాడాను, వాళ్ళు ఎంత చూపించారు అది. ఇంకొకటి నవదీప్ గారు, మనకి తెలుసు ఆయన బయట ఎలా ఉంటారు, షోస్లో ఎలా ఉంటారు, చాలా కామెడీ ఫన్ వేలో ఉంటారు. బట్ ఆయన జడ్జ్మెంట్ చూస్తుంటే ఫుల్ రివర్స్ ఉంది. తనకలా ఇయ్యమని చెప్పారేమో, వినెవర్ నో. తన గుడ్ కాప్, అభిజిత్ బ్యాడ్ కాప్ ఆడుతున్నారేమో, వినెవర్ నో.
వాళ్ళు కూడా ఒక వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళలో హార్డెస్ట్ సిచ్యువేషన్లో ఒకరిని పెడితే వాళ్ళు ఎలా పైకి వస్తారు అది చూడ్డానికి అగ్ని పరీక్ష జరుగుతుంది. 15లో ఏ సిచ్యువేషన్ కిందేసి తొక్కినా లేచి నుంచునేవాడు ఎవడు, అది చూడ్డానికి అగ్ని పరీక్ష జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా పొజిషన్స్లో మీరు వీళ్ళని పిక్ చేసుకోవాలి, వాళ్ళని లాస్ట్కి వదిలేశారు, వీళ్ళు లాస్ట్ పిక్ చేసుకున్నారు, ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు మనల్ని ఎవరు పిక్ చేసుకోకపోయినా మనల్ని అందరూ నువ్వు వేస్ట్ అని చెప్పినా ఆ పొజిషన్ నుంచి లేచి నుంచొని నేను చేయగలుగుతా అని చూపించే వాళ్ళు ఎవరు అని అది చేయడానికే 3 జడ్జెస్ అక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, హౌస్ నుంచి వచ్చారు కాబట్టి. ఏ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉండదు, ఓకే, మిమ్మల్ని ఎలాగైనా తొక్కొచ్చు. పక్కోడు నువ్వు నీతి చేసినా తొక్కుతాడు, నువ్వు కరెక్ట్ చేసినా తొక్కుతాడు. అలాంటి సిచ్యువేషన్ల నుంచి బయటికి ఎట్లా రావాలన్నది అగ్ని పరీక్ష నేర్పిస్తుంది మాకు. ఎందుకంటే ఇది ట్రైలర్ అంతే, లోపలికి వెళ్ళాక పిచ్చిగా అవుతాయి అన్నీ. ఎవడు ఒకడు నువ్వు లేజీ అంటాడు, ఒకడు నువ్వు ఆడలే అంటాడు, ఇంకొకడు ఏదో అంటాడు. ఇవన్నీ మేము పట్టించుకోము అన్న సిచ్యువేషన్కి రావాలంటే అగ్ని పరీక్ష ఒకటి జరగాలి కామనర్స్కి. ఎందుకంటే కామనర్స్ చాలా సెన్సిటివ్ లైఫ్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు చేసే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ లైఫ్లో నిన్నెవడు వచ్చి నువ్వు ఇది అని అనే ఆ ఫ్రీడమ్ మనం పక్కలకి ఇవ్వం. ఇప్పుడు నేను నా లైఫ్లో కంఫర్టబుల్గా ఉన్నా, నన్ను ఎవడో రోడ్డు మీద వెళ్ళేటోడు వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు, ఇది నాకు కరెక్ట్ అనిపించలే అనడానికి నేను ఆ ఒపీనియన్ వాడికి ఇవ్వలేదు. బిగ్ బాస్ అనే షోకి వెళ్తే ఆ ఒపీనియన్ నువ్వు లక్షలు కాదు కోట్ల మందికి ఇస్తున్నావు. అలాంటి సిచ్యువేషన్ అది బ్యాడ్ అయినా కరెక్ట్ అయినా దాని నుంచి పైకి ఎలా లేవాలి, కొన్ని పట్టించుకోవద్దు, కొన్నే పట్టించుకోవాలి. ఇవన్నీ నేర్పించింది మాకైతే. అది వాళ్ళు ఇప్పుడు నవదీప్ ఉన్నారు, బయట హీఈస్ అ వెరీ స్వీట్ పర్సన్, కానీ హౌస్లోకి వెళ్తే తను స్వీట్ కాదు కదా. అదే చూపిస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేబీ మనం చాలా సెన్సిటివ్ టాపిక్స్ కానీ పర్సనల్లీ కనెక్ట్ అయ్యే మాటలు మనం చాలా మాట్లాడుకుంటాం. కానీ కొంతమంది అదే పాయింట్స్ తీసి నీ మొహం మీద కొట్టేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒకరికి ఏదో చెప్పా పర్సనల్, అది వాళ్ళు స్టేజ్ మీద తెచ్చి నువ్వు ఇక్కడ నాకు వీక్ అనిపించావమ్మా అని అనేసారు. మొన్న ఎవరో శ్వేత అనుష అని అనేసింది, నువ్వు ఇక్కడ ఏడ్చావు షాకిబ్ ఫోన్ పలగొడితే నువ్వు ఎమోషనల్లీ వీక్ అనేసింది. అలా అనుకుంటే ఎవరైనా ఎమోషనల్లీ వీకే కదా, ఏడ్చిన వాళ్ళు అందరూ ఎమోషనల్లీ వీకే కదా. హౌ క్యాన్ యూ సే ఒక పర్సన్ని పట్టుకొని నువ్వు ఏడిస్తే నువ్వు ఎమోషనల్లీ వీక్ అని. ఇక్కడ ఉన్న అందరూ ఏడుస్తారు, ఒక పాయింట్లో ఏడుస్తారు, వాళ్ళకి ఒక్కొక్క సెన్సిబిలిటీ ఉంటుంది, ఆ పాయింట్లో వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు నువ్వు ఎమోషనల్లీ వీక్ అనడానికి లేనే లేదు. అప్పుడు ఎవరు ఏడవని వాళ్ళు లైఫ్లో ఒక్కసారి కూడా ఏడవని వాళ్ళు ఉన్నారా? పాయింట్ బేస్లెస్ పాయింట్స్ కొని మాట్లాడుకున్నారు అక్కడ. అలాంటి పాయింట్స్ కూడా రేజ్ అవుతాయి. అభిజిత్, నవదీప్ ఇంకా వాళ్ళు చూస్తున్నారు కదా సిచ్యువేషన్. వాళ్ళు లోపల ఎంత నీట్గా ఉన్నా, వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేసినా మొహం మీద కొడతారు ఎలిమినేషన్స్. మనం ఫ్రెండ్స్ పక్క కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుకున్న కాన్వర్జేషన్ ఎలిమినేషన్స్కి వెళ్ళాక నువ్వు ఆ కాన్వర్జేషన్లో ఈ మాట అన్నావు నాకు నచ్చలేదని ఎలిమినేషన్ వేస్తారు. ఈ సిచ్యువేషన్స్ మాకు అలవాటు కావడానికే మాకు అగ్నిపక్ష జరిగింది. వీళ్ళు కూడా ఇలా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు లోపలని చూపించడానికే మాకు ఉన్నారని నేను అనుకున్నాను. అంటే బయట వాళ్ళు చాలా స్వీట్, వాళ్ళు మాకు ఏంటంటే గేమ్ గురించి మాట్లాడేటోళ్ళు కాదు, కానీ పర్సనల్ లైఫ్లో మీరు ఇది చేశారు, మీకు ఇట్లా రెస్పెక్ట్ ఉందిరా నాకు నీ మీద అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు గేమ్లో తెచ్చి పెట్టలేదు. ఇప్పుడు డాలియా వాళ్ళకి పర్సనల్గా ఇష్టం ఉండొచ్చు, కానీ గేమ్కి వచ్చేసరికి జడ్జ్మెంట్కి వచ్చేసరికి దే సెడ్ ఇక్కడ ఇంతే, ఇక్కడ మీ పర్సనల్ లైఫ్స్ మీ పర్సనల్ బ్యాకప్ స్టోరీస్ ఏం పనికిరావు, ఇది ఇక్కడ గేమ్ అంతే. ఓకే, అది నేర్పించారు మాకు అక్కడ. సో జడ్జెస్ అలా ఉన్నారు ఇలా ఉన్నాడు అని అందరికి లేదు మాకు, ఎందుకంటే వాళ్ళు ఆ సైడ్ ఈ సైడ్ రెండు చూసాం కాబట్టి. ఓకే, సో ఐ ఫెల్ట్ వాళ్ళు మా కోసమే చేశారు, కొన్ని చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా అని అనిపించింది. సో ఫైనల్లీ బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ కాదు అంటున్నాం. స్క్రిప్టెడ్ అయితే కాదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు కామనర్స్కి ఇలా ఛాన్స్ ఉంది, ఆ ప్రోమో ఎలా ఉందంటే నాగార్జున చెప్తాడు, ఇంత ఇచ్చినా మీకు మేము రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలుగుతాం, అందుకే కామనర్స్కి ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి. అది గిఫ్ట్ ఎలా అయిందని నాకు అర్థం కాలే. ఇంత శిక్షించి అందరినీ పంపిస్తున్నారు కదా, అది గిఫ్ట్ ఎలా అయింది? ఏమో మరి, అలా అనుకుంటే చాలా అనుకోవచ్చు ఒపీనియన్స్. కానీ ఒకప్పుడు అసలు బిగ్ బాస్కి ఎలా వెళ్ళాలో మనకు తెలియని సిచ్యువేషన్ ఉండే కదా. ఇప్పుడు అట్లీస్ట్ అగ్ని పరీక్ష ఒకటి జరిగింది ఈ సీజన్కి, నెక్స్ట్ సీజన్కి జరుగుద్దో మాకు తెలీదు. ఈ సీజన్కి అయితే అట్లీస్ట్ కామనర్స్ వెళ్ళొచ్చు
అన్న ఒక పాయింట్ వచ్చింది. అందుకు మేబీ అది గిఫ్ట్ అనుకోవచ్చు ఒక పాయింట్లో. Okay. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కాంబినేటర్స్ వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళారు, ఆదిరెడ్డి కానీ, దీప్తి సునైనా కానీ, టేస్టీ తేజ కానీ, వీళ్ళంతా కాంబినేటర్స్గా లోపలికి వెళ్ళినారు. వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం జరిగింది బ్యాకప్లో మనకు తెలీదు. వాళ్ళకి ర్యాండమ్స్గా కాల్స్ వచ్చాయని కొంతమంది అంటారు, కొంతమందికి ఇంటర్వ్యూ అయినాయి అని అంటారు. మాకు అలా ఏం తెలియదు. మమ్మల్ని ఛాన్స్ ఇచ్చారు అన్న వెంటనే మేము వీడియోస్ పంపాము. దాని తర్వాత మాకు ఒక సెట్ ఆఫ్ 4 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మేము ఫైనల్ మెగా ఆడిషన్కి వచ్చాం. ఓకే. ఆ ఆడిషన్ తర్వాత అగ్ని పరీక్ష జరిగింది. దాని తర్వాత లాస్ట్ కోటింగ్ వల్ల లోపలికి వెళ్తున్నాం. సో ఇట్స్ నాట్ దట్ థింగ్కి గిఫ్ట్ ఇచ్చేసారు, లోపలికి పంపించేసారు అంత ఈజీగా అయిపోతే బిగ్ బాస్ అవ్వదు. ఫస్ట్ ఆ స్టేజే ఇట్స్ వెరీ హార్డ్ టు గెయిన్. తను వాళ్ళు ఆలోచించి ఇవ్వడం ఇస్ అ మిత్. ఒక సైడ్ నుంచి అనుకుంటే ఇట్స్ గుడ్, అంటే కాంబినేట్స్కి వెళ్ళొచ్చు, ఇది ఈ స్టైల్ ఉంటే వెళ్ళొచ్చు లోపలికి అని అయితే ఇప్పుడు అర్థం అవుద్ది అట్లీస్ట్. ఓకే. ప్రోమో మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత నాగార్జునది ప్రోమో వేశారు, ఆల్ ద బెస్ట్ చెప్తూ. దాని మీద ఫాస్ట్గా లేచి నాగార్జున ఇంకా ఆయన వస్తే హార్డ్గా హగ్ చేసేసుకుంటారు. ఎన్నో సీజన్స్ నుంచి తనని చూసా కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ దిస్ బిగ్ బాస్. తన మూవీస్లో కానీ, తను బయట ఉండే బిహేవియర్ కానీ, తను యాక్టర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, తను అమల గారికి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, పీక్ రెస్పెక్ట్. నేను చూసిన దాంట్లో ఆయన వచ్చిన పర్సనల్ లైఫ్లో కానీ తను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దానివల్ల నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఓకే. ఆ రెస్పెక్ట్ వల్ల వచ్చిన ఒపీనియన్ అది. అది చాలా మంది నువ్వు ఆయన నీ ఏజ్ కాదు అది, బ్రో ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అడ్మైరింగ్ ద పర్సన్. అంత పెద్ద స్టార్ని నువ్వు దగ్గర నుంచి చూడగలిగితే మినిమం యూ విల్ థింక్ యూ విల్ హగ్ హిమ్ బ్రో. ఎందుకంటే తను అంత ఇన్స్పైరింగ్ పర్సన్ కూడా. యాజ్ యూజువల్గా కూడా వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఉన్న మ్యారేజెస్ కానీ ఏమైనా తను అన్నిటికీ పాజిటివ్గానే ఉన్నారు. ఐ ఫెల్ట్కి కాంట్రవర్సీస్లోకి దిగలేదు, ఏదో అయింది దీనివల్ల నేను దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మాట్లాడేయాలి అన్న తను తీసుకోలేదు. తను ఎప్పుడు తన ఫ్యామిలీ రెస్పెక్ట్ గురించి ఆలోచించారు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ హీ హ్యాస్. ఆ మెచ్యూరిటీ అందరు యాక్టర్స్కి ఉండదు అని చెప్పదు, కానీ నేను చూసిన వాళ్ళను నాకు బెస్ట్ అనిపించింది తన బిహేవియర్. అండ్ బిగ్ బాస్లో కూడా వచ్చే సీన్స్ కానీ, దానికి బయట అయ్యే సిచ్యువేషన్స్ కానీ, అది లోపల వాళ్ళని తిట్టడం కానీ, సెన్సిబుల్గా తిడతారు. దాన్ని తిడితే మొహం మీద వేసి కొట్టినట్టు ఏం తిడతారు, ఇలా జరుగుతుంది, ఇది నువ్వు తప్పు చేసావని ఎలా చెప్పాలో అలా చెప్తారు. మరి డిస్కరేజింగ్గా ఉండదు. తను తిడితే తర్వాత హీల్ జస్ట్ తిట్టేసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని నవ్విస్తారు కూడా తను షోస్లో మనం చూసినట్టు. సో ఆ సైడ్ నుంచి వచ్చిన అడ్మిరేషన్ అది. అండ్ నేను బిగ్ బాస్ అన్న వెంటనే ఫస్ట్ థాట్ నాగార్జున సార్ని కలవచ్చు బ్రో. ఆయన ఇన్ని రోజులు అయ్యింది కదా మీకు ఈ టాస్క్లు ఇవన్నీ, ఒక్కసారి కూడా నాగార్జున అసలు సెట్కి రాలేదా? మాకు ఫైనల్ స్టేజ్కి వెళ్ళే వరకు ఆయన వస్తే మీరు ఎక్కడ డైవర్ట్ అయిపోతారని తెలివిగా పంపించండి. కానీ దట్స్ అ కైండ్ ఆఫ్ అడ్మిరేషన్ ఆయన మీద. ఇంకా అక్కడ చూస్తే ఏమవుతామో తెలియదు, కానీ అక్కడ వేరే స్ట్రెస్లో ఉంటాం. ఫస్ట్ ఫైనల్ 5 ఎవరు వస్తారు అని. కానీ ఆబ్వియస్లీ ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన టెలివిజన్లో కానీ అంత పెద్ద స్క్రీన్లో చూసిన పర్సన్ పక్కకుంటే ఎవరికైనా అడ్మిరేషన్ లోపలికి వెళ్ళి వస్తుంది. మా మమ్మీకి ఫుల్ ఇష్టం నాగార్జున గారు. తను కూడా బిగ్ బాస్ అని అంటే నాగార్జున సార్ని కలిసావా అని అంటుంది. ఫస్ట్ అగ్ని పరీక్ష షూట్ స్టార్ట్ అయిన నాగార్జున సార్ వచ్చారా, మాట్లాడావా అని. లేదు మమ్మీ ఇంకా రాలేదు అంటే మా మమ్మీ మొదలు అయ్యో రాలేదా ఇంకా అని ఉండదు మా మమ్మీ. తనకు తెలియదు కదా ఏమవుతుందో బ్యాక్గ్రౌండ్లో. మరి ఇప్పుడు ఏంటి, ఓకేనా వెళ్తారు అనే నమ్మకం ఉంది? ఆబ్వియస్లీ అంత మందిలో నుంచి వచ్చి అక్కడి వరకు నుంచొని ఫినాలే వరకు ఉంటాను. ఎందుకు అనుకోని ఉంటాను, నేను కంపల్సరీ ఉంటాను. ఎందుకంటే ఒక ఎపిసోడ్లో డౌన్ఫాల్ అవుద్ది, ఇంకో ఎపిసోడ్లో లేస్తాము, ఇంకో ఎపిసోడ్లో అవుద్ది. టాస్క్ ఒకటే కాదు కదా. ఎపిసోడ్లు ఏవైనా అక్కడ పర్సన్ అనేవాళ్ళు ఒక్కరే మీరే. మీకు అన్ని విధాలుగా క్యాపబిలిటీ ఉంది, మీరు డిపెండ్ చేయగలరు, ఏదైనా చేయగలరు. అసలు టాప్ 1లో నుంచున్న మీరు టాప్ 15ని ఎలా అగ్రి అయ్యారు అనేది అసలు ఇప్పటికీ అసలు నేను అగ్రి కాలేదు. ఎవ్వరు కారు, ఎవరైనా ఎందుకు అవుతారు? ఇప్పుడు నేను అంతమంది ఆడిషన్స్లో నుంచి బయటకు వచ్చి ఆ స్టేజ్ వరకు వచ్చిన ఆమెని 1లో వెళ్ళి నుంచుని డిఫెండ్ చేసుకున్న అమ్మాయిని 15లో వేస్తే డిఫెండ్ చేసుకోకుండా అక్కడ వెళ్తారు అన్నది ఫస్ట్ ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు వస్తుంది. నాకు శ్రియా తెలీదు, తను నా గురించి ఏమనుకుంటుందో తెలీదు, తన గురించి నాకు తెలియదు, నా గురించి తనకు తెలీదు. తను ఓవరాల్ జడ్జ్మెంట్ ఇచ్చేసి తీసుకెళ్ళి వెనక పడేసింది. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఓకే, అక్కడ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అకార్డింగ్ టు యూ ఇప్పుడు చెప్పండి, మీరు ఆ టాప్ 1 నుంచి 15th వరకు మీరు దేనికి క్యాపబుల్? నేను 1 అని అంటా ఇప్పటికి.
ఎప్పటికైనా 1 అనే అంటాను నేను. అంటే Why ఇప్పుడు should అక్కడ I ఉన్న give? మిగతా 14 I don't మెంబర్స్ కన్నా care. మీరే స్ట్రాంగ్. నేను వాళ్ళు ఏమైనా కానీ ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు నా గురించి కేర్ చేస్తే నన్ను తీసుకెళ్ళి 15లో పడేరు. నేను ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వడాలు, ఫ్రెండ్షిప్లు చేయడాలు చేసుకోవద్దు. మేబీ హౌస్కి వెళ్తే చేసుకుంటాం. మేము అగ్ని పరీక్షకి ఎందుకు వచ్చాం? హౌస్లోకి వెళ్ళడానికి వచ్చాం. ఇక్కడ ఫ్రెండ్షిప్లు పెట్టుకొని వీళ్ళు ఇక్కడ నాకన్నా స్ట్రాంగ్, వాళ్ళు అక్కడ నాకన్నా స్ట్రాంగ్ అని నేను ఒప్పుకోను. నా పర్సనల్గా నా లైఫ్లో నేను చూసిన సిచ్యువేషన్స్లో నేనే స్ట్రాంగ్. ఓకే. సో నేనే ఉంటా అక్కడ టాప్ 15, టాప్ 1లో నేనే ఉంటా. అక్కడ 15లో వాళ్ళు పడేసినా నేను వెళ్ళి అక్కడ నుంచుంటే అయిపోదు. నుంచోవడం వేరు, సిచ్యువేషన్ వల్ల నుంచోవడం వేరు. నేను వెళ్ళి ముందే అగ్రీ చేసేది ఉంటే ముందే వెళ్ళి 15లో ఎందుకు నుంచోలేం? అది అర్థం చేసుకోవాలి ఆ మనుషులు. ఏదో అక్కడ డిఫెండ్ చేసుకోలేదన్న పాయింట్ వస్తుంది కానీ అక్కడ డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్ మనకు ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఈ టైం ఇప్పుడు శ్రేయ చెప్తుంది వెళ్ళి నుంచోవడమే, మీరు ఎక్కువ మాట్లాడడానికి ఉండదు, మాకు ముందే చెప్తారు మీరు వెళ్ళి నుంచోవాలి. ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది, ఓకే. ఓకే. వాళ్ళ డెకోరం ఉంటుంది. ఆ డెకోరంని మనం డిస్టర్బ్ చేసాం అనుకో డాలి వెళ్ళి నుంచో అమ్మ అని మొహం మీద అనేస్తారు. సో ఆ సిచ్యువేషన్ వరకు నేను కూడా తెచ్చుకున్నా ఒకసారి. ఇలా అక్కడ నుంచో అమ్మ అన్న సిచ్యువేషన్ వరకు నేను కూడా ఒక పాయింట్లో తెచ్చుకున్నా. తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అన్నెసెసరీగా గొడవలు పెట్టుకోకుండా ఇక్కడ అయిపోతే నెక్స్ట్ టైం అవుద్ది అన్నది ఆలోచించుకోవడం బెటర్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను మాట్లాడినా నన్ను తీసుకెళ్ళి టాప్ 1లో పెట్టరు. శ్రియకు అసలు ఆ పవర్ లేదు. తను ఏదో పెట్టింది, పెడితే అది అయిపోద్దా? తన ఆ పవర్లు ఉంటే తను ఫస్ట్లో ఎందుకు పెట్టుకోలేదు? 6లో ఎందుకు? నా లక్కీ నెంబర్ నాకు కూడా లక్కీ నెంబర్ 7. నవదీప్ గారు మాట్లాడేశారు, అది మనం మాట్లాడుకోవాలి. నా లక్కీ నెంబర్ 7. మరి నేను ఎందుకు అక్కడికి వెళ్ళి నుంచోలేదు? తనకంత పవర్ ఉంటే తనే కదా డిసైడ్ చేసేది టాప్ 5 ఎవరు వెళ్తారు. అగ్ని పరీక్ష జరిగేదే కాదు. శ్రియకు అంత పవర్ ఉంటే తన టాప్ 15లో పడేయడానికి అంత ఛాన్స్, తనకు అంత పవర్ ఉంటే తనే కదా మరి అందరికి సెలెక్ట్ చేసేసి ఇంట్లోకి పంపించేసేది. తనే వెళ్ళిపోయేదేమో ఫస్ట్. తను వచ్చి అగ్ని పరీక్ష నాతో ఆడుతుందంటే తనకు కూడా పవర్ లేదు, తనేదో చెప్పింది అంతే. అది నా డిఫెండింగ్ పాయింట్. వాళ్ళు అక్కడ పెట్టినా పెట్టకపోయినా వీడియోలో కట్ చేసినా ఓకే వీ నెవర్ నో. ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళలో చాలా మంది అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మిలియన్స్ ల్యాక్స్లో ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా అనిపించిందా మేబీ వాళ్ళకి హై ఛాన్సెస్ ఉన్నాయేమో? అంటే ఓటింగ్ పరంగా కాబట్టి కొంచెం నాకు అనిపించింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గేమ్ వాళ్ళు ఎలా ఆడుతున్నారు అదే చూసి ఓటింగ్స్ పడతాయి కదా. వాళ్ళ ఫాలోవర్స్ కూడా అంత పిచ్చోళ్ళేం ఉండరు, వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు నేను తినని ఫాలో అవుతున్నా, తిను వెళ్ళి గేమ్ ఆడలేదు, ఏం చేయలేదు, అలా ఉండిపోయింది అంతే అన్నప్పుడు నేను నా ఫాలోవర్ కూడా నాకు ఓట్ చేయడు ఫస్ట్. అది ఒక కీ పాయింట్. దాంట్లో ఓటింగ్ హాట్స్టార్లో అవుతుంది, ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోనూ అవ్వట్లేదు. సో హాట్స్టార్లో అవుతున్నప్పుడు ఎపిసోడ్ చూసినవాడే కొడతాడు. వాడికి ఎలా ఎమోషనల్గా అనిపించింది, వాడికి ఆ ఎపిసోడ్లో ఎవరు డల్ అనిపించారు వాడికి వేయడు, వాడికి ఎవరు వేయాలనుకుంటారు వాడికి. ఒక్కొక్కరికి నా స్టోరీ ఇన్స్పైరింగ్ అనిపించింది, ఒక్కొక్కరికి ఏదో రీజన్ లేదా పిల్లల్ని తీసుకున్నారని అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉన్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చేవి ఇవన్నీ చూస్తుంటే పీపుల్ ఒపీనియన్ ఎలా అయినా మారుద్ది. ఒకసారి గాలి అట్టుపోయిందంటే పడగట్టొద్దు ఇటు. సో మనకు తెలీదు ఆ బిగ్ బాస్లో ఆడిన టాస్క్ బట్టి మేబీ దానివల్లనే సెలెక్ట్ అవుతాం. ఓటింగ్ ఇదంతా దట్స్ అన్ అదర్ స్టోరీ. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ అంటే అలాంటి ఈ పార్ట్కి సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. 300K 400K ఉన్నోళ్ళు ఉన్నారు. అలా టాక్ రావట్లేదు బయటికి. ఇట్స్ ఓకే. బట్ వాళ్ళు కామనర్స్గా వచ్చి వాళ్ళని కామనర్స్ అని డిగ్రేడ్ చేసుకున్నారని నాకు అనిపించింది. బికాస్ దే ఆర్ నాట్ కామనర్స్. వాళ్ళ పొజిషన్ కిందికి అనుకొని 4 మెట్లు కిందికి దిగి నేను అసలు సెలబ్రిటీస్లోకి రాను, నాకు అసలు ఒక అక్నాలెడ్జ్మెంట్ లేదు బయట అని వాళ్ళే వచ్చారు. మా పక్కకు వాళ్ళు నుంచున్నారు. ఓకే, నేను అదే అనుకుంటా. ఆబ్వియస్లీ నా పక్కకు నువ్వు వచ్చి నుంచినప్పుడు నువ్వు నాతో సమానమే కదా. నీకు ఫాలోవర్స్ ఉండని నువ్వు టాప్ 1లో వెళ్ళి నుంచో. ఓకే, వెళ్ళిపోయిన వాళ్ళు ఓకే. ఇప్పుడు మీ 15 మెంబర్స్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కొంతమంది, ఫేమ్ ఉన్న వాళ్ళు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? అదే అంటాను నేను. వాళ్ళు ఒక మెట్టు దిగి మా పక్కకు నుంచున్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏంటి, ఏమైతే నాకేంటి, దే ఆర్ జస్ట్ ఈక్వల్ టు మీ. వాళ్ళని బట్ డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారు కదా ఫస్ట్ ఎపిసోడ్లోనే. డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయినట్టు వాళ్ళ మీద ఒపీనియన్ నాకు లేదు అసలు. వాళ్ళతో ఎవరితో నేను ఇన్ పర్సన్ మాట్లాడలేదు. వాళ్ళకి అసలు నేను ఫస్ట్ మెగా ఆడిషన్ చూసింది ఏంటంటే మనది ఒకటే స్టోరీ చూపిస్తారు, చాలా స్టోరీస్ ఉంటాయి వెనక. వాళ్ళు మేబీ ఏదో టాస్క్ చేసి ఉంటారు, లేకపోతే ఒట్టిగా కూడా ఎవరు గ్రీన్ ఫ్లాగ్స్ ఇయ్యరు. ఇచ్చిన వాళ్ళకి మేబీ వాళ్ళకి బెనిఫిట్ అయ్యి ఉంటుంది. సో ఆ టాప్ 6లో నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళకైతే
ఆ కైండ్ ఆఫ్ కొంతమందికి ఆ కైండ్ ఆఫ్ ఇగో ఉంది. నేను టాప్ 3లో తీసుకుని వెళ్ళిపోయా, 3 ఫ్లాగ్స్ వచ్చేసాయి నాకు, నువ్వెంత అన్న యాటిట్యూడ్ సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసింది కొంతమందికి. ఓకే. కొంతమందికి రాలేదు. దే ఆర్ సో నార్మల్. ఇక్కడి నుంచి కూడా మనమే టాస్క్లు ఆడి మనమే వెళ్ళాలిరా అన్న సిచ్యువేషన్లో చాలా మంది ఉండే వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఎపిసోడ్ అక్కడికి వచ్చి ఆ టాప్ 6 కూర్చునే వరకు వాళ్ళకు కూడా తెలియదు ఏమవుద్దు. ఆ గ్రీన్ ఫ్లాగ్ మేము తీసేసుకుంటామన్నా కూడా ఓకే. హౌస్లో మేము చూసినంత వరకు నీకు ఓటు బిల్లు అవకాశం వచ్చినా నువ్వు కలికి ఇచ్చేసావు. అక్కడ ఇంకా నీకు రాలేదు కాబట్టి మా ఛానల్ ద్వారా మా వ్యూవర్స్కి ఇప్పుడు మేము ఇస్తున్నాం ఓటు బిల్ కోసం. ఏం మాట్లాడతావో చెప్పు. ఇదా కదా. సో హాయ్ అండి, నేను డాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్ష బిగ్ బాస్లో చూసుంటారు. ఇప్పటి వరకు టాస్క్లో అప్ అండ్ డౌన్స్లో నేను కనిపించలేదు కొంతమందికి, నేను మాట్లాడలేదు అనుకున్న వాళ్ళు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. మీరు అవన్నీ చూసి జడ్జ్మెంట్ మీరు కరెక్ట్గా చేసుకుని ఈ పర్సన్ లోపలికి వెళ్ళడానికి ఈమెకి ఏం స్ట్రెంగ్త్ ఉంది, తిను జెన్యున్గా ఆడుతుందా లేదా, తను 100% పెడుతుందా లేదా అని ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే ఒక టాస్క్ వల్ల జడ్జ్ చేసి అరే తను ఇక్కడ ఒక తప్పు చేసేసిందంటే మనుషులందరూ తప్పు చేస్తారు. ఐఎమ్ సారీ వాట్ హ్యాపెండ్ ప్రసన్నతోని, బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అక్కడి నుంచి నేను కోలుకొని బయటికి ఎలా వచ్చానో మీరే చూస్తారు. చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు ఓట్స్ వేయండి. నేనేదో నా పర్సనల్ లైఫ్ తెచ్చి అబ్యూజివ్ గురించి మాట్లాడినందుకు నేను బిగ్ బాస్లో ఉన్నా అని చాలామంది అనుకుంటున్నారు. లేదు, అది నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్లోనే షేర్ చేసుకోలేదు. సో ఇక్కడికి వచ్చి షేర్ చేసుకునే పొజిషన్ వచ్చింది కాబట్టి చేసుకున్నా. అండ్ ఐ నెవర్ సెడ్ దాంట్లో నుంచి నాకు సింపతి రావాలని. మీరు నాకు సింపతి ఇస్తే థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్, కానీ నాకు బయట ఎక్కడ దొరకలేదు కాబట్టి మీరు కూడా ఇస్తారని నేను అనుకోలే. కొంతమంది దాన్ని విక్టిమైజింగ్ అంటున్నారు. నేను ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చి నేను చాలా నార్మల్గా బిగ్ బాస్లోకి వెళ్ళా, అదే నెత్తి మీద పెట్టేసుకొని ఏం వెళ్ళలేదు. సో అవన్నీ ఆలోచించి మీకు జెన్యున్గా అనిపిస్తే నాకు ఓటు వేయండి. కానీ అక్కడ ఇంతసేపు ఛాన్స్ ఇవ్వరు కదా. ఇస్తారు 1 to 2 minutes ఇస్తారు. చూపించేది ఒక మా ఓట్ అప్పీల్కి 2 minutes అని కంపల్సరీ ఇస్తారు. అని వాళ్ళు ఏం మాట్లాడతారు టెన్షన్లో ఏం మాట్లాడడం. ఫస్ట్ చాలా జరుగుతుంటాయి బ్యాక్గ్రౌండ్లో, అరే మనం ఇది చేసాం, ఇది వస్తుందా రాదా, ఇది అవుద్దు అదవుద్దు అని టెన్షన్లో వాళ్ళు 30 secondsలో అవగొట్టేస్తున్నారు. ఓకే. మెల్లగా మాట్లాడితే చాలాసేపు ఉంటుంది మాట్లాడుకోవడానికి. స్క్రీన్ టైం మన చేతి మీద ఉంటుంది. ఇంకా చాలా మాట్లాడాలని, చాలా తెలుసుకోవాలని ఉంది. బట్ ఎలాగో హౌస్లోకి వెళ్తామని గట్టిగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఫాస్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, 1 wordలో చెప్పేసేయండి. ఎలాగో మీ డార్కెస్ట్ సీక్రెట్ ఆల్రెడీ చెప్పారు, అది కాకుండా ఇంకొక సీక్రెట్ అని చెప్పండి. నేను అంత సీక్రెటివ్ ఏం లేదు, దట్ వాజ్ ద డార్కెస్ట్. ఇంకా నాకు ఇంకేం లేవు. అది అక్కడ చెప్పడమే నాకు చాలా అయ్యో ఎందుకు చెప్పేసాను ఇది అని అనిపించింది, కానీ ఇట్స్ ఓకే. ఓకే, అకార్డింగ్ టు యూ ఇప్పుడున్న 15 members బెస్ట్ ప్లేయర్ ఎవరు మీరు కాకుండా? నేను కాకుండానా? పవన్, ఆర్మీ పవన్ నాకు అనిపించింది. ఓకే. ఎందుకంటే వాడు పర్సనల్ లైఫ్లో కానీ వాడు స్ట్రెంగ్స్ కానీ చూస్తే ఆర్మీ పవన్ ఈజ్ అ నైస్ ఎంటర్టైనర్, ఫిజికల్గా కూడా ఉంటాడు, వాడు అన్నీ హార్ట్కి తీసుకోడు. అంటే వాడు ఏంటంటే ఓకే ఈ సిచ్యువేషన్కి ఇలా ఆలోచిద్దామని ఆలోచించే క్యాండిడేట్. సో నాకు అనిపించింది పర్సనల్గా పవన్. ఓకే. వర్స్ట్ ప్లేయర్ అంటే ఈ సిచ్యువేషన్లో చూస్తే, అంటే అన్ని టాస్కుల్లో నేను చూడలేదు కాబట్టి నాకు అనిపించింది శ్రియా అని. ఎందుకంటే షీ కెప్ట్ మీ ఇన్ దట్ 15. సో తన గురించి నాకు తెలియదు, నన్ను 15లో పెట్టినప్పుడు నేను కూడా తనను అక్కడే పెడతాను. అంటే నాకు ఎక్కడో గ్రడ్జ్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. గ్రడ్జ్ కాదు, తను నన్ను జడ్జ్ చేసినప్పుడు వై షుడ్ ఐ బీ బిగ్ హార్టెడ్, తను నా దగ్గర బిగ్ హార్ట్ లేనప్పుడు. ఓకే, మేబీ మార్చుకుంటుందేమో, తను నా దగ్గరికి వచ్చే ఒపీనియన్ మార్చుకుంటే బెటర్. తను ట్రైయే చేయలేదు తర్వాత. నేను ఎట్లీస్ట్ వెళ్ళి తనతో మాట్లాడా, ఏమైందిరా 15 అది ఇది అని. షీ సైడ్ నాకు అనిపించింది అంతే, నీకు ఎక్స్ప్లెనేషన్ లేదు, నువ్వు ఏదో పెట్టేసావు. ఓకే, మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అన్నీ కొంచెం డార్క్ ఇవే కనిపించినాయి. బెస్ట్ మూమెంట్ ఒకటి. బెస్ట్ మూమెంటా? చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఫస్ట్ చాయిస్లో నన్ను తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. వితౌట్ సేయింగ్ మై ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం చేయకుండా నా టాలెంట్ మాత్రమే చూసి తీసుకున్న పొజిషన్స్ ఉన్నాయి. దాట్ వాజ్ లైక్ నా జిమ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేసే జిమ్లో ఒకప్పుడు ఐ వాజ్ లైక్ ఏంటి అబ్బా జిమ్ అంటే అమ్మాయిలు జాబ్లు ఇవన్నీ ఉంటాయి, చాలా కష్టమేమో ఈ లైఫ్ అనుకున్న దాన్ని. ఇప్పుడు నాకు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హూ రెస్పెక్ట్ మీ ఫర్ వాట్ ఐ యామ్. వాళ్ళు ఏంటంటే
ఆ డాలియా అంటే ఇప్పుడు డాలియా క్లాస్ తీసుకుంటే మనకు దూలు తీరిపోతారు బాబు. ఈ పిల్ల పట్టుకొని వదలదు, చేయించేస్తుంది. ఓకే. ఇంటర్న్స్ ఉంటుంది ఈ పిల్ల. బయటకు వచ్చాక షీఈ్ వెరీ స్వీట్ పర్సన్ అని కొంతమంది నా దగ్గర అన్నారు. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ కీప్ మై డిఫరెన్సెస్. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. అది నాకు మంచిగా అనిపించింది పర్సన్. ఓకే. అయితే నీ లైఫ్లో చాలా మంది బెస్ట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒక్క పర్సన్ గురించి చెప్పండి. మై మామ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మై మామ్. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లు ఉన్నా నేను కింద పడ్డా, లేచినా, ఏం చేసినా ఫస్ట్ దేనికైనా హ్యాపీ ఉండేది మా మమ్మీ. ఇప్పుడు పడ్డా అనుకోండి, పడి నేర్చుకున్నావు లేరా నువ్వు అని అంటుంది మా అమ్మ. లేస్తే ఇన్ని రోజులు పడ్డందుకు లేచావేమోరా అంటే. సో ఐ డోంట్ హ్యావ్ దాట్ మెచ్యూరిటీ. తను లేకపోతే ఆ మెచ్యూరిటీ నాకు వచ్చేదే కాదు. ఫస్ట్ థింగ్. సో ఏదున్నా దాంట్లో పాజిటివ్ చూడాలి అని నేర్పించింది మా మమ్మీ. సో షీఈస్ ద వెరీ బెస్ట్ పర్సన్ ఐ కెన్ టేక్ నేమ్ ఆఫ్ వరల్డ్లో. యా. ఇప్పుడు 3 జడ్జెస్ ఉన్నారు కదా, అందులో నీ ఫేవరెట్ జడ్జ్? నవదీప్. ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. నచ్చని వాళ్ళు? నచ్చని వాళ్ళని లేరు. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ టు బీ వెరీ పర్స్పెక్టివ్ గురించి కానీ అన్నీ ఆలోచించారు. నాకు ఎవరు నచ్చలేదు అని అయితే లేరు. బికాజ్ ఓకే. దేవర్ ఫేర్ టు వాట్ దే సైన్డ్ అప్ ఫర్. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దానికి వాళ్ళు చేశారు. సో దాని గురించి మనం వాళ్ళని జడ్జ్ చేయలేము కదా. శ్రీముఖి కోసం 1 wordలో చెప్పాలంటే? వెరీ స్వీట్. నాగార్జున? లవ్. డాలియా? మిక్స్డ్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్. బిగ్ బాస్? మంచి ప్లాట్ఫామ్ టు షో యువర్ సెల్ఫ్. ఇట్స్ లైక్ అనుకో మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్లో ప్లేస్ దొరుకుద్దని. అది దొరకడానికి చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకు వచ్చి టెంట్లు వేసుకుని ఏమేమో చేశారు. అక్కడి వరకు మనం వెళ్ళామంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. రెస్పెక్ట్ టు దట్ థింగ్. ఓకే. అది. ఓకే, ఫైనల్లీ యాంకర్ విజయ నాకు ఫోన్ చేసి ఫస్ట్ మీరు నాకు చాలా స్వీట్ అనిపించారు. ఆ పాయింట్ మాట్లాడడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను మీతోటి. ఇంతమంది నన్ను అడిగినా ఆ టాపిక్లో నుంచి నువ్వే అడిగావు. సో అది ఈ అమ్మాయి జెన్యున్గా ఉంది, వెళ్ళి ఇద్దాంలే మాట్లాడదామని నాకు అనిపించింది. సో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా నువ్వు నాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నన్ను ఏం అడిగేస్తారో, ఏం కాంట్రవర్సీస్ వచ్చేస్తాయో అనుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా కూల్ కదా? కూల్. నేను కరెక్ట్గా మాట్లాడాను నేను అనుకుంటున్నా. సో కూల్. ఓకే, తప్పకుండా మళ్ళీ మరి ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఆఫ్టర్ బిగ్ బాస్. ఆబ్వియస్లీ ఆఫ్టర్ బిగ్ బాస్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మళ్ళీ ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.